Hi everyone, welcome to Sainika. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో భాగంగా మరి ఏ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం సార్ అంటే చూడండి ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ గురించి మాట్లాడుకుందాం. మరి ఆర్పిఎఫ్ ఎస్ఐ పేపర్ అనేది చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అంటే డిఫికల్ట్ గా వచ్చింది అని ఫీల్ అవుతా ఉన్నారు. మీరు ఒక్క విషయం అబ్జర్వ్ చేసినట్లయితే మీ దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటే ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి. మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఎలా ఉన్నాయి సార్ అంటే సేమ్ మోడల్స్ అండ్ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి. ఒకవేళ ఎవరైనా సరే ఎగ్జామ్ పేపర్స్ మీ దగ్గర ఉంటే ప్రీవియస్ పేపర్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మనం ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారో కానీ ప్రీవియస్ పేపర్స్ మన దగ్గర ఉండాలి. మరి స్టార్టింగ్ లో ఏ లెవెల్లో వచ్చింది, మరి ఇప్పుడు ఏ లెవెల్లో వచ్చింది, నెక్స్ట్ ఏ లెవెల్లో రాబోతుంది అన్న విషయం మనకి దేని ద్వారా తెలుస్తుంది అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఓకేనా? సో అందుకే మీరు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీ దగ్గర ఉండాలి. మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో కానీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంది సార్ అంటే సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అవుతా ఉన్నాయండి, లేదా సేమ్ మోడల్స్ అదే మోడల్స్ రిపీట్ అవుతా ఉన్నాయి. ఒక చిన్న చేంజ్ కూడా లేదని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? మరి అలాంటి క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. మరి ఈ వీడియోలో మనం ఓన్లీ ఆర్పిఎఫ్ ఎస్ఐ క్వశ్చన్స్ తీసుకున్నామండి. మరి మొత్తం 35 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో సేమ్ మోడల్స్ రిపీట్ అవ్వడం వల్ల మనం ఏం చేసాం, ఒక 20 క్వశ్చన్స్ అనేవి తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఆ క్వశ్చన్స్ ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఒక్కొక్క క్వశ్చన్. ఓకేనా? ప్రతి క్వశ్చన్ ని మనం ఏంటి అంటే ప్రొసీజర్ చేసుకుంటూ వెళ్ళొద్దు. మరి ప్రొసీజర్ అవన్నీ ఎప్పుడు చేయాలి సార్ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్ గా వాటి గురించి చేసేసాం. వాటికి సంబంధించిన కోర్స్ కూడా మనం ప్రిపేర్ అయ్యి ఉన్నాం. సో ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాత్రమే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఓకేనా? మరి చూద్దాం ఈ 20 క్వశ్చన్స్ ని ఎంత టైంలో ఎంత తొందరగా సాల్వ్ చేస్తామన్న విషయాన్ని ఒకసారి అయితే చూద్దాం. ఓకేనా? మరి చూడండి ఫస్ట్ క్వశ్చన్. చూడండి క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడు, టెల్ ది ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ విచ్ ఆర్ ఎల్సిఎం ఈస్ 9017 అండ్ హెచ్సిఎఫ్ ఈస్ 1. చూడండి ఏమంటున్నాడు, LCM is equal 9017 ఓకే అండ్ HCF is equal 1 అనే రెండు సంఖ్యల యొక్క ఉత్పత్తి. మరి ఉత్పత్తినే మనం ఇంకొక విధంగా కూడా ఇంకో నేమ్ తో పిలవచ్చు అని చెప్పాము. ఆ నేమ్ ఏంటి అంటే లబ్ధం లేదా ప్రొడక్ట్. మరి ఏమంటున్నాడు, వాడి దగ్గర LCM ఉందంట, HCF ఉందంట. మరి LCM అండ్ HCF ఉన్నప్పుడు వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అని చెప్పేసి వాడు అడుగుతా ఉన్నాడు. సో ఈ క్వశ్చన్ చాలా రేర్ గా ఎప్పుడు రిపీట్ అవుతానే ఉంటుందండి. కానిస్టేబుల్ ఇదే క్వశ్చన్ కనపడుతుంది, ఎస్ఏలో కూడా ఇదే క్వశ్చన్ కనపడుతూ ఉంది. ఓకేనా? సో అందుకే మనం వాటిని బేస్ చేసుకొని ఇక్కడ మోడల్స్ తీసుకున్నాం. అయితే మనం అంతకుముందు ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఏమని చెప్పుకున్నాము అంటే మనకి ఏవైనా టూ నెంబర్స్ కి ఎల్సిఎం తెలిసింది అనుకోండి, మరి ఎల్సిఎం, మరి టూ నెంబర్స్ ఎల్సిఎం తెలుసు, అదే విధంగా హెచ్సిఎఫ్ తెలుసు అనుకోండి. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్, మరి ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుంది అని మనం చెప్పుకున్నాము అంటే ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ కి ఈక్వల్ అవుతుంది అనేది మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఒక ఫార్ములా. ఇది మన దగ్గర ఉన్న ఫార్ములా. ఏమని, నీ దగ్గర ఏవైనా టూ నెంబర్స్ ఉంటే వాటికి ఎల్సిఎం కనుక్కో, నెక్స్ట్ ఆ టూ నెంబర్స్ కి హెచ్సిఎం కూడా కనుక్కో. మరి ఆ టూ నెంబర్స్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ చేస్తే వచ్చే ఆన్సర్, నువ్వు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఒక టూ నెంబర్స్ కనుక్కున్నావు కదా, ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఎలా ఉంటది, ఈక్వల్ గా ఉంటది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. మరి వాడికి కూడా ఏం కావాలంట, ప్రొడక్ట్ అంటే వాటి యొక్క లబ్ధం కావాలి అంటున్నాడు. సో వాటి యొక్క ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి ఎల్సిఎం ఎంతో తెలుసా అంటే తెలుసండి, ఎంత, 9017. మరి హెచ్సిఎఫ్ ఎంతో తెలుసా అంటే 1. మరి 9017 ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే 9017 అవుతుంది. సో 9017 ఏమవుతుంది అంటే ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ గా మాట్లాడుకోవాలి. మరి ఆ టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్, మరి ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్ ఇజ్ ఈక్వల్ మరి ఎంత అని చెప్పుకోవచ్చు అంటే 9017 అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు అండి. మరి ఎక్కడైనా కనిపిస్తుందా సార్ 9017 అంటే, కన్ఫర్మ్ గా కనిపిస్తా ఉంది. ఓకేనా? ఎక్కడుంది సార్ 9017 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి ఆప్షన్ సి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? కనిపిస్తా ఉంది కదా ఆప్షన్ సి అనేది, ఎక్కడుంది ఆప్షన్ సి, ఇక్కడ చూడండి 9017 అనేది ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి సిని ఆన్సర్ గా అయితే మనం చూస్ చేసుకుందాం. ఓకే, మరి సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి ఏమంటున్నాడు, క్వశ్చన్ నెంబర్ 2 ఏమంటున్నాడు, చూడండి ఏమంటున్నాడు, ఇన్ ది మిక్చర్ ఆఫ్ 84 liters the ratio of milk and water 3:4 రేషియో. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడు,
If the ratio is changed into 3:5, then tell the amount of water in liters mixed in the mixture. చూడండి ఏమంటున్నాడు, 84 లీటర్ల మిశ్రమంలో పాలు మరియు నీళ్ల మధ్య నిష్పత్తి 3:4. ఓకే, ఒకవేళ అది 3:5కి మార్చినట్లయితే ఆ మిశ్రమంలో కలిపిన అదనపు నీటిని కనుగొనండి. సో వాడి దగ్గర ఒక మిక్చర్ ఉందంటండి. మరి ఆ మిక్చర్ మొత్తం ఎన్ని లీటర్లు అంట? 84 లీటర్స్. ఓకే, అది గుర్తుపెట్టుకుండా అది పక్కన పెడతాం. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు అంటే వాటి మధ్య రేషియో ఇచ్చాడు. మరి అక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. మరి ఒకటేమో మిల్క్, ఇంకోటేమో వాటర్. సో అందుకే ఇక్కడ రాస్తానండి, మిల్క్ అండ్ వాటర్. సో మిల్క్ కి వాటర్ కి మధ్య రేషియో. మరి మిల్క్ కి వాటర్ కి మధ్య రేషియో ఎంత ఉందంట? ఫస్ట్ లో 3:4 ఉందంట. ఓకే, నెక్స్ట్ తర్వాత 3:4 ఉన్నది సడన్ గా ఏమైందంట? 3:5 అయిందంట. సో ఇది వాడు చెప్తుంది. అంతకు ముందేమో ఎలా ఉండేది అంటే 3:4 రేషియోలో ఉండేది. మరి ఇప్పుడు ఏమైంది? 3:5 రేషియోకి చేంజ్ అయింది. ఫర్ సపోజ్ ఇక్కడ మనం అనుకుందాం ఇది ఫస్ట్. మరి స్టార్టింగ్ లో రేషియో ఎంత ఉండేది అంటే 3:4. మరి సెకండ్ టైం వాళ్ళిద్దరి మధ్య రేషియో సడన్ గా ఏమైంది అంటే 3:5కి చేంజ్ అయింది. మరి అయితే వాడు ఏమంటున్నాడు అంటే ఆ మిశ్రమంలో కలిపిన అదనపు నీటిని కనుగొనండి. అంటే దాంట్లో ఏం ఎక్స్ట్రా కలిపారంట? వాటర్ ఎక్స్ట్రా కలిపారంట. వాటర్ కలిపారు కానీ మిల్క్ ఏమైనా కలిపారా? సో మిల్క్ లో ఎలాంటి చేంజ్ రావద్దు. మరి మిల్క్ అప్పుడు 3 parts ఉంది, ఇప్పుడు 3 parts ఉంది. సో మిల్క్ లో ఎలాంటి చేంజ్ రాలేదు, మిల్క్ ఏం కలపలేదు. మరి ఇక్కడ చూస్తే వాటర్ అంతకుముందు 4 parts ఉంది, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 parts. సో ఎన్ని పార్ట్స్ పెరిగిందండి? 1 part పెరిగింది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది కూడా ఏంటి సార్ అంటే ఈ 1 part వాల్యూనే కనుక్కోవాలి. మరి ఇందాక వాడు మనకు ఒక విషయం చెప్పాడు, ఏమని? స్టార్టింగ్ లో మిక్చర్ మొత్తం ఎంత ఉందంట? 84 లీటర్స్ ఉన్నాయి అన్నాడు. మరి స్టార్టింగ్ లో మిల్క్ కి వాటర్ కి మధ్య రేషియో చూద్దామండి. 3:4. మరి 3:4 అంటే ఎన్ని పార్ట్స్ ఉంది? 7 parts ఉంది. మరి ఆ 7 parts వాల్యూ ఎంతో వాడే చెప్తున్నాడు. స్టార్టింగ్ లో మిక్చర్ ఎన్ని లీటర్లు ఉంది? 84 లీటర్స్. మరి ఏమో మిల్క్ 3 parts, వాటర్ 4 parts అంటే మొత్తం 7 parts. మరి 7 parts వాల్యూ 84 అయితే మరి మనకు కావాల్సింది ఏంటి అంటే 3:5 ఎన్ని పార్ట్స్ అయింది? 8 parts అయింది. మరి 7 parts ఉండాల్సింది 8 parts అయింది అంటే 1 part పెరిగింది. ఆ పెరిగిన 1 part వాల్యూ ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం సార్ అంటే జస్ట్ 7 తో కట్ చేస్తే ఆన్సర్ ఎనఫ్ అయిపోతుంది. చూడండి 7 1s 7, మరి 7 2s 14. సో ఎన్ని లీటర్లు కలిపాడు అంటే జస్ట్ 12 లీటర్స్ అండి. మరి 12 లీటర్స్ ఆఫ్ వాటర్ కలపడం వల్ల ఏమైంది అంటే రేషియో 3:4 ఉండాల్సింది సడన్ గా 3:5కి చేంజ్ అయింది అని చెప్తున్నాడు. మరి ఎక్కడుంది సార్ 12 ఎక్కడైనా ఉందా అంటే ఎక్కడుందండి? ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఈజీగా చాలా చిన్నగా ఉండటం అనేది జరిగింది. బట్ మనం ఏమనుకుంటున్నాము అంటే క్వశ్చన్ చాలా పెద్ద వస్తాయి కావచ్చు, ఎస్ఏ లెవెల్ అంటే ఇంకా ఏదో ఉంటది అని చెప్పేసి మనం అపోహ పడతా ఉంటున్నాము. అలా ఏం ఉండదండి. ఓకేనా, మన బేసిక్ కోర్సుని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అన్ని రావడం జరుగుతుంది. ఓకేనా, అయితే ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు కొన్ని ఆఫర్స్ అనేవి కూడా మీకు రన్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, ఆఫర్స్ ని బేస్ చేసుకొని మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. ఓకేనా, ఎస్ఎస్సి జీడీ ఒకటి, నెక్స్ట్ మన దగ్గర ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్సెస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, వీటికి సంబంధించి కొన్ని లైవ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఓకేనా, ఈ రోజు ఆఫర్ ఉంది కాబట్టి ఒక్కసారి మీకు కనపడే ఈ నెంబర్స్ కి, ఓకేనా, నెంబర్స్ ఇచ్చారు, మన నెంబర్స్ ఒకసారి మీరు కాల్ చేసేసి స్టార్టింగ్ పేజ్ లో ఉంటది, ఆ నెంబర్కి ఒకసారి మీరు కాల్ చేసేసి మాట్లాడండి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి చూడండి సెకండ్ క్వశ్చన్. మరి క్వశ్చన్ నెంబర్ 3. మరి క్వశ్చన్ ఎంత ఉంది అని చెప్పేసి ఏం మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి క్వశ్చన్ చేసేటప్పుడు మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే ఎప్పుడైనా సరే, ఓకేనా, దాంట్లో దేని ద్వారా మనం తొందరగా ఆన్సర్ తీసుకుంటాం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి చాలా మంది స్టూడెంట్స్ ఏం చేస్తారు సార్ అంటే ఏదో ప్రొసీజర్ చేసుకుంటా వెళ్తారు. బట్ మన ప్రొసీజర్ కాదు ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ ని మనం తొందరగా సాల్వ్ చేయాలి. మనం ఎలా అయితే సాల్వ్ చేయగలం అనేది ఇంపార్టెంట్. ఓకేనా, మరి దానికోసం షార్ట్ కట్ వాడతారా, లేకపోతే డ్యూజిబిలిటీ రూల్స్ వాడతారా, లేకపోతే ఆన్సర్ గెస్ చేస్తారా అనేది మీ ఇష్టం. ఓకేనా, మరి ఇక్కడ వీడు అడిగే క్వశ్చన్ కి మనం ఏ విధంగా చేయాలో ఒకసారి అయితే చూద్దాం. చూడండి ఏమంటున్నాడు, మార్టిన్ ఈస్ డొనేటెడ్ 30% ఆఫ్ శాలరీ ఈస్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఆఫ్ బ్లైండ్ పీపుల్స్. ఓకే, నెక్స్ట్ 12% ఆఫ్ శాలరీ టు ది స్కూల్. ఓకే, నెక్స్ట్ 14% ఆఫ్ శాలరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వర్కింగ్ ఫర్ ది ఫిజికల్
changed peoples, okay, and 16% of salary doctoral assistance institution of, okay, next the remaining amount of salary deposit in bank 42,750 rupees monthly, okay, expenditure find out the amount donated in the school. మరి చూడండి ఏమంటున్నాడు, మార్టిన్ తన జీతంలో 13% అందుల కోసం పనిచేసే సంస్థకి ఇస్తున్నాడు, మరియు 12% స్కూల్కి ఇస్తున్నాడు. స్కూల్లో పేద విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తున్నాడు కావచ్చు, ఓకే. మరియు తన జీతంలో 14% శారీరక వికలాంగుల కోసం ఇస్తున్నాడు, ఓకే. మరియు తన జీతంలో 16%, ఇంకా ఒక 16% డాక్టర్ అసిస్టెన్స్ ఇన్స్టిట్యూట్స్ కి విరాళంగా ఇస్తున్నాడు, ఓకే. జీతంలో మిగిలిన మొత్తం 42,750 బ్యాంక్ లో జమ చేసినట్లయితే అతను స్కూల్ కి ఇచ్చిన విరాళం ఎంత? మరి దేనికి కావాలంట? స్కూల్ కి ఇచ్చిన విరాళం అంటున్నాడు. మరి దీనికోసం వెంటనే వెళ్ళి ప్రొసీజర్స్ చేయొద్దండి. ప్రొసీజర్ కాకుండా వాడు ఏం అడుగుతున్నాడు అనేది ఒకసారి చూద్దాం. మరి వాడికి ఏం కావాలంట? అతను డొనేట్ చేస్తా ఉన్నాడు కదా అమౌంట్, ఆ డొనేట్ చేసే అమౌంట్ లో స్కూల్ కి ఎంత అమౌంట్ డొనేట్ చేశాడు అని అడుగుతున్నాడు. మరి ఇక్కడ స్కూల్ ఎక్కడుంది సార్ అంటే చూడండి, ఇక్కడ 12%. మరి 12% ఏం చేస్తున్నాడంట? స్కూల్ కి డొనేట్ చేస్తున్నాడు. సో అతని మొత్తం అమౌంట్ 100% ఉంటే దాంట్లో 12% ఏం చేస్తా ఉన్నాడు? స్కూల్ కి డొనేట్ చేస్తా ఉన్నాడు. సో కన్ఫామ్ గా ఆన్సర్ దేని మల్టిపుల్ అయి ఉంటది అంటే 12 మల్టిపుల్ అయి ఉంటది, అవునా కదా? మరి 12 మల్టిపుల్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మరి 12 మల్టిపుల్ అవ్వాలి అంటే 3 4s 12 అంటే 3 టేబుల్ 4 టేబుల్లో రావాలి. మరి ఇవన్నీ చూస్తుంటే చివరిలో 2 zeros ఉన్నాయి కాబట్టి అన్ని 4 టేబుల్లో వస్తాయి. సో 3 టేబుల్లో ఏది వస్తుందో కనుక్కుంటే అయిపోయింది. చూడండి 5 1 6, మరి 6 అనేది 3 టేబుల్లో వస్తుంది, ఇంకెంత మిగిలింది? 4. మరి 4 అనేది 3 టేబుల్లో 3 1s పోతే ఇంకెంత మిగులుతుంది? 1 మిగులుతుంది. సో ఇది 3 మల్టిపుల్ కాదు. నెక్స్ట్ మరి ఇక్కడ చూడండి 3 టేబుల్లో 3 క్యాన్సిల్ అయిపోతుంది. మరి 4 1 4 + 1 అంటే 5 అనేది 3 టేబుల్లో రాదు, మరి ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ 4 ఇక్కడ ఒక 2, మరి 4 కి 2 కలిపితే 6, మరి 6 అనేది కన్ఫామ్ గా 12 టేబుల్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి మరి 4 2 అంటే 6, ఇంకెంత మిగిలింది? 1 మిగిలింది. సో ఆ 1 అనేది కూడా ఏ టేబుల్లో రాదండి, ఏ టేబుల్లో రాదు? 3 టేబుల్లో రాదు. అంటే మనం ఆప్షన్ చూసినప్పుడు మనకు విషయం అర్థమవుతుందండి. ఏమని అర్థమవుతుంది సార్ అంటే వీటిలో ఒకటి మాత్రమే 12 మల్టిపుల్ అవుతుంది. మరి 12 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇదే మనకి ఏమవుతుంది? కన్ఫామ్ గా ఆన్సర్ అయిపోతుంది. ఎవరైతే ఇలా ఆలోచిస్తారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ముందుంటారు. అంతేగాని ఇక్కడ ఇతనికి వచ్చిన అమౌంట్ ఎంత, ఇతని ఎక్స్పెండిచర్ ఎంత, అవన్నీ చూసుకుంటూ ఉంటే మనకి ఏమవుతుంది అంటే టైం వేస్ట్ అవుతుంది, ఓకేనా? బట్ ప్రొసీజర్ చూడాలి కాబట్టి ఒకసారి అయితే చూద్దాం. మరి ప్రొసీజర్ లో మనకి మొత్తం ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఫస్ట్ ఏంటి అంటే ఓకేనా, అతనికి వచ్చే టోటల్ అమౌంట్, ఓకేనా. మరి టోటల్ అమౌంట్ ఎంత ఉంది, దాంట్లో అతని యొక్క ఎక్స్పెండిచర్ ఎంత, నెక్స్ట్ అతని యొక్క సేవింగ్ ఎంతో చూద్దాం. మరి ఇప్పుడు ఎక్స్పెండిచర్, మరి అతనికి వచ్చే అమౌంట్ లో కొత్త ఏం చేస్తున్నాడు అంటే ఖర్చు చేసేస్తా ఉన్నాడు. మరి మిగిలింది ఏం చేస్తున్నా ఉన్నాడు? సేవ్ చేస్తా ఉన్నాడు, ఓకేనా. మరి దీన్ని ఇన్కమ్ అంటామండి. స్టార్టింగ్ లో అతని యొక్క అమౌంట్ మొత్తాన్ని ఇన్కమ్ గా మాట్లాడతాం. మరి అతని ఇన్కమ్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే ఇక్కడ నేను రాస్తున్నానండి. ఇన్కమ్ ఎప్పుడు ఎంత ఉంటుంది? 100% ఉంటుంది. సో అతని ఇన్కమ్ ఎంత అంటే 100%. మరి ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకుందాం. చూడండి మరి ఒక 13% ఇక్కడ ఖర్చు చేసేస్తున్నాడు, ఓకే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఒక 12% ఖర్చు చేసేస్తున్నాడు స్కూల్ కి, ఓకే. నెక్స్ట్ ఇంకా తర్వాత చూసినట్లయితే ఇంకొక 14% ఖర్చు చేసేస్తున్నాడు ఇక్కడ, ఓకే. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఇంకొక 16% కూడా ఖర్చు చేస్తున్నాడు అండి. సో 16% కూడా ఖర్చు చేస్తున్నాడు. మరి టోటల్ గా అతను ఎంత అమౌంట్ ఖర్చు చేశాడో ఒకసారి మనం చూద్దాం. సో మొత్తం 100% లో అతను ఎంత ఖర్చు చేశాడు? 4 5 4 6 4 అంటే 10, 10 కి 5 కలిపితే 15. సో 5 రాసి 1 ఇక్కడ పెడదామండి. సో ఎంత అంటే 55%. సో అంటే అతనికి వచ్చే టోటల్ అమౌంట్ లో 100% అమౌంట్ లో 55% అమౌంట్ ఖర్చు పెట్టేశాడు. సో అతని దగ్గర సేవింగ్ ఎంత ఉంటుంది? 45% అమౌంట్ అనేది మిగిలిపోతుంది. మరి మిగిలిపోయిన ఈ 45% అమౌంట్ ని ఏం చేశాడంట? బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు. మరి ఆ 45% వాల్యూ నాకు తెలుసు. మరి 45% వాల్యూ 42750 అయితే మనకు కావాల్సింది ఏందో చూడండి. మనకేం కావాలి? స్కూల్ కి. మరి స్కూల్ కి అతను
ఎంత అమౌంట్ డిపాజిట్ చేస్తున్నాడు అనేది క్వశ్చన్. మరి స్కూల్ ఎక్కడ ఉంది? ఇక్కడ. మరి స్కూల్ ఎన్ని పార్ట్స్ అండి? 12 పార్ట్స్. సో 12% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. సో ఇప్పుడు డైరెక్ట్ గా దీంతో కట్ చేసేస్తే ఆన్సర్ ఎనఫ్. మరి చూడండి ఒకసారి కట్ చేద్దాం. ఏ టేబుల్లో కట్ అవుతుందో 3 టేబుల్లో కట్ చేద్దాం. 3 4s ఎంత అంటే 12. మరి ఇక్కడ 3 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 1s 3. నెక్స్ట్ 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 5s 15. ఓకేనా? 15 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 15 3s 45 కాబట్టి. నెక్స్ట్ దీన్ని 15 టేబుల్లో కట్ చేద్దాం. మరి 15 టేబుల్లో కన్ఫామ్ గా కట్ అవుతుంది కాబట్టి కట్ చేద్దాం. చూడండి 15 2 ఎంత అంటే 30. 30 పోతే ఇంకెంత మిగిలింది అంటే 12 మిగిలింది. ఓకేనా? 15 8 120. 120 పోతే ఇంకెంత మిగిలింది అంటే 7 మిగిలింది. 15 5 ఎంత అంటే 75. దాని పక్కన ఒక 0. సో 2850ని మనం ఏం చేయాలి? ఇంటూ 4 చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి 4 × 0 0. నెక్స్ట్ 4 5s 20. మరి 0 రాసి 2 పక్కన పెడదాం. నెక్స్ట్ 4 8s 32. మరి 32కి ఒక 2 కలిపితే ఎంత? 34. సో 4 రాసేసి 3 పక్కన పెడదాం. నెక్స్ట్ 4 2s 8. మరి 8కి ఒక 3 కలిపితే ఎంత అంటే 8కి 3 కలిపితే ఎంత? 11. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1140. మరి ఎక్కడుంది సార్ 1140 అంటే ఇక్కడే ఉందండి. చూడండి మరి ఎవరైతే ఈ ప్రొసీజర్ అంతా యూస్ చేస్తారో వాళ్ళు ఎక్కడుండ్రు అని చెప్పలేము. అంటే వీళ్ళు కాంపిటీషన్లో అయితే కన్ఫామ్ గా ఉండరని మనం చెప్పుకోవచ్చు. మరి ఇందాక చేసిన దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఓకేనా? మొత్తం పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి, వాడి ఎక్స్పెండిచర్ ఎంతో కనుక్కోవాలి, వాడి సేవింగ్ ఎంతో కనుక్కోవాలి. ఆ సేవింగ్ ఎంతకి ఈక్వల్ అయితే 12% వాల్యూ ఎంత అని చెప్పి కనుక్కోవాలి. మీరు చూసినట్లయితే మీ దగ్గర పేపర్స్ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. అన్ని క్వశ్చన్స్ ఇంతే ఉంటాయి. ఒక క్వశ్చన్ అన్ని ఇంతే ఉంటుంది. ప్రతి ఒక్కటి 12 మల్టిపుల్. 12 మల్టిపుల్ అయితే అదే ఆన్సర్. మరి అలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి సెకండ్ ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఈ ఒక్క క్వశ్చన్ చేయలేకపోతే ఏమవుతుంది, ఈ ఒక్క క్వశ్చన్ చేయలేకపోతే ఏమవుతుంది అని ఎప్పుడు అనుకోవద్దు. మనకి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకోవాలి. ఓకేనా? ఎవరైతే అలా సెకండ్ టైం వేస్ట్ కాకుండా చూసుకుంటారో వాళ్ళు మాత్రమే ఒక 2 క్వశ్చన్స్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. క్వశ్చన్ నెంబర్ 4 ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు? ఏ పర్సన్ ట్రావెల్స్ ఫ్రమ్ ది హాస్టల్ టు కాలేజ్ with a speed of 15 km/h from the bicycle and reaches 4.5 minutes delay. Okay, if he run bike with the speed of 20 km/h when it is reaches 4.5 minutes early. ఇక్కడేమో ఎర్లీ అని బాడలేదండి, ఎర్లీ. ఓకే, డిస్క్రైబ్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది హాస్టల్ అండ్ కాలేజ్. మరి చూడండి ఏమంటున్నాడు. ఒక వ్యక్తి హాస్టల్ నుండి కళాశాలకు సైకిల్ పై 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు 4.5 నిమిషాల ఆలస్యమైంది. ఓకే, మరియు అతను 20 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినప్పుడు బైక్ పైన అతను 4.5 నిమిషాలు ముందుగా చేరుకున్నాడు. ఓకే, అయినా హాస్టల్ కి మరియు కళాశాలకి మధ్య వ్యత్యాసం ఎంత అనేది క్వశ్చన్. మరి దీనికి ప్రొసీజర్ ఉంది, దానికి చాలా లాంగ్ ప్రొసీజర్ ఉంటుంది. మరి ప్రొసీజర్ ఏం లేకుండా మనం ఆల్రెడీ షార్ట్ కట్ కనుక్కోవచ్చు అని చెప్పాం. మరి వాడు డిస్టెన్స్ అడిగినప్పుడు మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం చూడండి. మరి డిస్టెన్స్ ఎప్పుడైనా సరే మనం డిస్టెన్స్ కనుక్కోవాలి అంటే మనం ఫార్ములా ఏం చెప్పుకున్నాము? స్పీడ్ 1 ఇంటూ స్పీడ్ 2 డివైడెడ్ బై స్పీడ్ 1 ప్లస్ స్పీడ్ 2 లేదా స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 అని కూడా చెప్పుకున్నాం. అంటే ఆ రెండింటి మధ్య ప్లస్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఎప్పుడు తీసుకోవాలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ టైం డిఫరెన్స్ తెలిసింది అనుకోండి మైనస్ తీసుకోవాలి, మరి టోటల్ టైం తెలిసింది అనుకోండి ప్లస్ తీసుకోవాలి అని చెప్పాం. అంటే ఒక ప్లేస్ కి వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్ కి వెళ్తా ఉన్నాడు, అంటే 2 టైమ్స్ ట్రావెల్ చేస్తున్నాడు. మరి 2 టైమ్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందో అంటే టోటల్ టైం మీకు తెలిసింది అనుకోండి, ఈ రెండింటిని ప్లస్ చేయాలి. మరి మనకి టోటల్ టైం తెలియదు, టైమ్స్ డిఫరెన్స్ తెలుసు అనుకోండి, ఏం చేయమని చెప్పాను? మైనస్ చేయమని చెప్పాను. సో నాకు టైమ్స్ డిఫరెన్స్ తెలుసు, అందుకే స్పీడ్ 1 మైనస్ స్పీడ్ 2 వీటి మధ్య డిఫరెన్సే కావాలి, అంతేగాని స్పీడ్ 1 నుంచి స్పీడ్ 2 తీసేసాను మైనస్ వచ్చింది అదేముంటదండి, వీటి మధ్య డిఫరెన్స్. మరి ఇంటూ టైం డిఫరెన్స్, మరి ఏం కావాలని చెప్పాను? టైం డిఫరెన్స్. ఇది ఫార్ములా. ఎవరికైతే ఈ ఫార్ములా ఐడియా ఉంటుందో వాళ్ళు విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ చేసేస్తారు. ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్, అంతేగాని ప్రొసీజర్ చేసుకుంటా ఉంటే టైం సరిపోదు. మరి చూద్దాం. మరి డిస్టెన్స్ d ఇజ్ ఈక్వల్, మరి స్పీడ్ 1, మరి ఫస్ట్ వెళ్ళిన స్పీడ్ ఎంత?
15. ఓకే, నెక్స్ట్ సెకండ్ వెళ్ళిన స్పీడ్ ఎంత 20. మరి స్పీడ్ 1 కి స్పీడ్ 2 కి డిఫరెన్స్, ఓకేనా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 5. ఓకే, ఇంటూ నెక్స్ట్ టైం డిఫరెన్స్. మరి టైం డిఫరెన్స్ చూడండి, మరి నేను ఒకసారి కాలేజీకి వెళ్తే 4.5 మినిట్స్ లేట్ అయింది, మరి ఇంకోసారి వెళ్తే ఏమైంది 4.5 మినిట్స్ ఎర్లీగా వెళ్ళాను. మరి ఎర్లీకి లేట్ కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 4.5 కి మధ్య డిఫరెన్స్ ఎంత 9 మినిట్స్. సో అందుకే 9 మినిట్స్. మరి మినిట్స్ ఏం చేస్తున్నాను అవర్స్ లోకి మారుస్తున్నాను. ఎందుకు సార్ మీరు అవర్స్ లోకి మారుస్తున్నారు అంటే ఇక్కడ వాల్యూస్ అన్ని దేంట్లో ఉన్నాయి కిలోమీటర్ పర్ అవర్ లో ఉన్నాయి కాబట్టి టైంను కూడా మినిట్స్ నుంచి అవర్ కి చేంజ్ చేశాను. ఓకేనా, సో కట్ చేద్దాం. చూడండి చూడండి కట్ చేద్దాం ఎలా కట్ అవుతుందో. మరి 5 వన్స్ 5 దేంట్లో ఎన్ని టైమ్స్ 3s, మరి 320 ఎంత అంటే 60. మరి 60కి 60 క్యాన్సిల్, సో ఎంత మిగిలిపోయింది 9. సో ఆన్సర్ ఏంటి అంటే 9 కిలోమీటర్స్. అంటే అతను ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అంటే అతని హాస్టల్ నుంచి అతని ఇంటికి మధ్య ఎన్ని కిలోమీటర్లు ఉందంట 9 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది అని చెప్తున్నాడు. మరి ఎక్కడుంది సార్ 9 కిలోమీటర్స్ అంటే ఎక్కడుందండి ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. మరి క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5 ఏమంటున్నాడు, ఇన్ వన్ బాక్స్ 3 different type of old coins are in the ratio 3:5:7. Okay, the value of old coins is 1, 5, 10 rupees respectively. Okay, if the total price of coins keep in box 686, tell the number of old coins of 10 rupees. మరి చూడండి ఏమంటున్నాడు, ఒక పెట్టెలో 3 రకాల పాత నాణ్యాల మధ్య నిష్పత్తి 3:5:7 నిష్పత్తిలో ఉన్నాయి. ఓకే, ఆ పాత నాణ్యాల విలువ 1 రూపాయి, 5 రూపాయలు మరియు 10 రూపాయలు. ఓకేనా, ఆ బ్యాంక్ లో ఉంచిన మొత్తం నాణ్యాల ధర 686 అయితే ఇప్పుడు 10 రూపాయల పాత నాణ్యాల సంఖ్య ఎంత మరి చూద్దాం. మరి వాడి దగ్గర కొన్ని కాయిన్స్ ఉన్నాయంట. మరి ఆ కాయిన్స్ ఏందో చూద్దాం, లేదా కాయిన్స్ అనొచ్చు లేకపోతే ఏమనొచ్చు రూపీస్. వాడి దగ్గర కొన్ని రూపీస్ ఉన్నాయంట. మరి ఏమేమి రూపీస్ ఉన్నాయో చూద్దాం. ఏ రూపీ ఉన్నాయంట 1 రూపీ, నెక్స్ట్ 5 రూపీ, ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటిది 10 రూపీ. ఓకేనా, వాడి దగ్గర కొంత అమౌంట్ ఉన్నాయి, అంటే 1 రూపీ ఉన్నాయి, నెక్స్ట్ 5 రూపీ ఉన్నాయి, నెక్స్ట్ 10 రూపీస్ ఉన్నాయి. అంటే ఒక బాక్స్ ఇది, ఓ బాక్స్ లో ఏమున్నాయి 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, ఓకే, 5 రూపీ కాయిన్స్ కూడా ఉన్నాయి, నెక్స్ట్ 10 రూపీ కాయిన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు 10 రూపీ కాయిన్స్ కూడా వచ్చినాయి కాబట్టి. మరి ఇప్పుడు అయితే వాటి మధ్య రేషియో ఇచ్చాడు. దేని మధ్య రేషియో కాయిన్స్ రేషియో, కాయిన్స్. మరి కాయిన్స్ రేషియో, కాయిన్స్ మధ్య రేషియో ఎంత అంట చూడండి. మరి 3:, నెక్స్ట్ 5:7 ఇది కాయిన్స్ మధ్య రేషియో. మరి ఈ రెండింటిని ఇంటూ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే టోటల్ వస్తుందండి. దీన్ని ఇంటూ చేస్తే ఏమొస్తుంది అంటే టోటల్ అమౌంట్ వస్తుంది. అవునా కాదా, టోటల్ అమౌంట్ ఎందుకు వచ్చిందో లేదో చూద్దాం. మరి ఇక్కడ ఏముంది 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. మరి 1 రూపీ కాయిన్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి 3 పార్ట్స్ ఉన్నాయి. 1 into 3, సో మొత్తం టోటల్ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి 3 పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. మరి 5 రూపీస్ కాయిన్స్, ఓకేనా, ఎన్ని ఉన్నాయి 5. 5 5s ఎంత 25. అంటే మొత్తం 25 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ ఏముందంట టోటల్ అమౌంట్ ఉంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడ 10 రూపీస్ ఉన్నాయి. మరి 10 రూపీస్ ఎన్ని ఉన్నాయి 7. 7 into 10, మరి 7 into 10 అంటే ఎంత అంటే 70. సో ఇవి మొత్తం దేనికి ఈక్వల్ అవుతాయి సార్ అంటే టోటల్ అమౌంట్ కి ఈక్వల్ అవుతుంది. అంతే కదా, ఇది మొత్తం దేనికి ఈక్వల్ అవుతుంది టోటల్ అమౌంట్. మరి ఇవేంటి అంటే 1 రూపీ, ఇవేంటి అంటే వాటి మధ్య రేషియో. సో వీటిని ఇంటూ చేస్తే టోటల్ అమౌంట్. మరి ఇది 5 రూపీస్ మొత్తం అమౌంట్, ఇది 10 రూపీస్ దగ్గర ఉన్న మొత్తం అమౌంట్. మరి టోటల్ ఎంత ఒకసారి అయితే కౌంట్ చేద్దాం. ఒకవేళ ఈ 70కి ఇది ఇక్కడ ఎంత ఉంది 28 కదా, 28 కలిపామనుకోండి జస్ట్ ఎంత వస్తుంది అంటే 98 వస్తుంది. అంతే కదా, మనకు కావాల్సింది 98 పార్ట్స్ వాల్యూ. మరి ఆ 98 పార్ట్స్ వాల్యూ ఎంత వాడే చెప్తున్నాడు. ఈ 98 పార్ట్స్ వాల్యూ 686 అంట. మరి 98 పార్ట్స్ వాల్యూ 686 అయితే మరి మనకు కావాల్సింది ఏంటిది 10 రూపీస్ కాయిన్స్. మరి 10 రూపీస్ కాయిన్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అంటే చూడండి. మరి 10 రూపీస్ కాయిన్స్ మొత్తం ఎన్ని పార్ట్స్ కి ఈక్వల్ 70 పార్ట్స్ కి ఈక్వల్. సో ఆ 70 పార్ట్స్ వాల్యూ ఎంత అనేది కనుక్కుందాం. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది టోటల్ ఎంత అమౌంట్ ఉన్నాయి అనేది వస్తుంది. మరి ఆ టోటల్ అమౌంట్ ఒకసారి అయితే మనం కనుక్కుందాం. చూడండి,
మరి కట్ చేద్దాం. ఏ టేబుల్లో కట్ అవుతుంది అంటే 7 టేబుల్లోనే కట్ అవుతుంది. చూడండి 7 ఎన్ టైమ్స్ 10 టైమ్స్, మరి 7 వన్స్ 7, మరి 7 వన్స్ 7 పోతే ఎంత మిగులుతుంది 2. 7 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 4 టైమ్స్. ఓకేనా. ఇప్పుడు 14తో దాన్ని కట్ చేద్దాం. 14 మూళ్ళు 42, మరి 42 పోతే 14 4 కదా, 14 4 ఎంత అంటే 56. 14 4 56, 14 5 70 కాబట్టి 4. సో ఇంకెంత మిగిలింది 12 మిగిలింది. 14 9 126. సో 49 ఉంది. 49 ఇంటూ 10. సో 49 ఇంటూ 10 అంటే ఎంత అంటే 490. అంటే వీడి దగ్గర ఉన్న మొత్తం అమౌంట్ ఎంత అని చెప్తున్నాడు 490 రూపీస్ ఉన్నాయంట. ఎవరి దగ్గర వీడి దగ్గర. మరి మొత్తం అమౌంట్ 686లో 490 రూపీస్ ఏమున్నాయి 10 రూపీస్ ఉన్నాయంట. మరి మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ కాయిన్స్ అండి. మరి ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అని అడుగుతున్నాడు. మరి టోటల్ అమౌంట్ ఎంత ఉంది 490 రూపీస్ ఉంది. మరి 10 రూపాయల కాయిన్స్, మరి ఒక్కోటి 10 రూపాయలు కాబట్టి మరి ఎన్ని కాయిన్స్ మనం సేవ్ చేసుకోవచ్చు అంటే ఒక 49 కాయిన్స్ మనం వచ్చేసి సేవ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. మరి ఎక్కడుంది సార్ 49 అంటే ఎక్కడుందండి ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. సో ఈ విధంగా మాత్రమే మనం తీసుకోవాలి. మొత్తం ఎంత కనుక్కున్నాను, విడివిడిగా ఎవరి క్యాష్ ఎంతో కనుక్కున్నాను. సో వీడి క్యాష్ ఎంత అంటే 490 రూపీస్. మరి వీడి దగ్గర మొత్తం 490 రూపీస్ ఉన్నాయి. మరి 10 రూపీస్ కాయిన్స్ కదా, మరి 10 రూపీస్ కాయిన్స్ కాబట్టి ఎన్ని కాయిన్స్ వస్తాయి 49 కాయిన్స్ మాత్రమే రావడం జరుగుతుంది. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 6 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 6 ఏమంటున్నాడు, an amount of 7,600 is invested on ordinary interest at the annual rate of 8%. Okay, if after 5 years the amount was withdrawal and half of the amount of total amount was invested in the stock market, the remaining amount in rupees. చూడండి ఏమంటున్నాడు, చాలా చిన్న క్వశ్చన్. ఏమంటున్నాడు 8% వార్షిక వడ్డీ రేటుతో 7,600 రూపాయలపై పెట్టుబడి పెట్టారు. 5 సంవత్సరాల తరువాత వచ్చిన మొత్తాన్ని విత్డ్రా చేసి దానిలో సగం సొమ్ముని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే మరి మిగిలిన సొమ్ము ఎంత. మరి దీనికి నేను ప్రొసీజర్ చేస్తాను అంటే వేస్ట్ అండి. ఇక్కడ మనం ఏం ఫాలో అయిపోవాలి సార్ అంటే పర్సంటేజెస్ మెథడ్ ఫాలో అయిపోవాలి. మరి నేను ఇచ్చిన ప్రిన్సిపల్ ఎప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 100% ఉంటుంది, అది మనకు తెలిసింది. మరి ఈ 100%లో ఏమంటున్నాడు 100% ఎంత కూడా వాడు ఇచ్చాడు. ఓకే, ఈ 100% ఇచ్చాం. మరి ఎంత ఇంట్రెస్ట్ ఇచ్చాం 8%. ఇలా ఎన్ని ఇయర్స్ వెయిట్ చేసాం 5 ఇయర్స్. మరి 5 ఇయర్స్ వెయిట్ చేసాం కాబట్టి ఇయర్కి 8%. మరి 5 ఇయర్స్ అంటే 8 into 5, సో 40%. మరి నాకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత సార్ అంటే 40%. ఇది మ్యాటర్. సో నేను ఇచ్చిన మొత్తం ఏమో 100%, నాకు 40% ఇంట్రెస్ట్ వచ్చింది. మరి నాకు టోటల్ గా వచ్చే అమౌంట్ ఎంతగా మనం మాట్లాడుకోవాలి సార్ అంటే 140%. సో నాకు మొత్తం ఎంత అమౌంట్ రిటర్న్ వస్తుంది 140% అమౌంట్ ఇంట్రెస్ట్ వస్తుంది, టోటల్ గా రిటర్న్ వస్తుంది. మరి టోటల్ గా వచ్చిన అమౌంట్ లో నేను ఏం చేశాను అంటే హాఫ్ అమౌంట్ ఏమో స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాను. మరి మిగిలిన హాఫ్ అదే ఎంత అంటున్నాడు. మరి నాకు వచ్చింది 140, దాంట్లో హాఫ్ ఏమో ఇన్వెస్ట్ చేశాను. మరి మిగిలిన హాఫ్ ఎంత అంటే 70%. వాడు అడుగుతుంది కూడా ఆ 70% వాల్యూ ఎంత, అంతే కదా. చూద్దాం. మరి 100% వాల్యూ తెలుసా అంటే ఇచ్చాడు. చూడండి వాడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత అంటే 7,600. సో ఇక్కడ నేను రాస్తున్నాను. మరి 100% వాల్యూ 7600 అయితే నాకు కావాల్సింది ఏంటిది దీంట్లో హాఫే కదా. మరి హాఫ్ ఎంత, హాఫ్ అంటే 70%. మరి 70% వాల్యూ ఎంత అనేది క్వశ్చన్. మరి చూడండి ఒకసారి మనం కట్ చేద్దాం. 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, 0కి 0 క్యాన్సిల్ అండి. మరి 7 into 0 0నే. 7 into 6 42. సో 2 రాసి 4 పక్కన పెడదాం. నెక్స్ట్ 7 7s 49. 49కి ఒక 4 కలుపుతాం 53. సో ఆన్సర్ ఏంటి అంటే 5320. మరి ఎక్కడైనా కనిపిస్తుందా సార్ 5320 అంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి మరి నేను ఆన్సర్ ఏం తీసుకోవాలి ఆప్షన్ డిని తీసుకుంటే సరిపోయింది. అంతేగాని ఇక్కడ పర్సంటేజెస్ లోనే తీసుకోవాలండి.
మీరు ఇది కాకుండా వేరే మెథడ్ వాడితే ఆన్సర్ వస్తుంది కానీ టైం చాలా వేస్ట్ అవుతుంది. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఏమంటున్నాడు? when a number is divided by 119, okay, the remainder 10, okay, what is the same number is divisible by 17, what will be the remainder? చూడండి ఏమంటున్నాడు, ఒక సంఖ్యను 119తో విభజించినప్పుడు 10 మిగులుతుంది, అదే సంఖ్యను 17తో విభజించినప్పుడు మిగిలే సంఖ్య ఎంత? దీనికి ఆల్రెడీ మనకు తెలుసు ఏమైంది, ఎంత మిగిలింది అన్నాడు, 10 మిగిలింది. ఆ మిగిలిన 10ని మనం దేంతో డివిజన్ చేయాలి, 17తో డివిజన్ చేయాలి. మరి చూడండి 17తో 10ని డివిజన్ చేస్తే డివిజన్ అవుతుందా, డివిజన్ అవ్వదు. మరి డివిజన్ అవ్వదు కాబట్టి రిమైండర్ ఎంత ఉంటుంది, 10 ఉంటుంది. సో వెంటనే మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు, 10 అని చెప్పచ్చు. ఇది మనకి ఎప్పటి నుంచో తెలిసింది. ఓకేనా? సో ఏమన్నాడు, ఒక నెంబర్తో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ మిగిలింది. సో వేరే నెంబర్తో డివిజన్ చేయమన్నప్పుడు మళ్ళీ మనం దాన్ని దేంతో డివిజన్ చేయాలి, ఆ రిమైండర్ని డివిజన్ చేయాలి. మరి ఒకవేళ ఇక్కడ 20 ఉందనుకోండి, అప్పుడు ఏం చేసేవాడిని, 17తో డివిజన్ చేస్తే 17 వన్స్ 17, సో ఎంత మిగిలింది, 3 మిగిలిపోయింది. సో రిమైండర్ 3 అని చెప్పేవాడు. మరి ఇక్కడ కట్ చేద్దాం అంటే కట్ అవుతుందా, కట్ కాదు. సో రిమైండర్ ఎంత అంటే 10 గానే మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 10 అంటే ఆప్షన్ డి. లేదు సార్ నాకు ప్రొసీజర్ కావాల్సిందే అంటే చేద్దాం. మరి చూడండి ఒక సంఖ్య, మరి ఆ సంఖ్య ఎంతో తెలుసా, తెలియదు. సో ఆ నెంబర్ నేనేమనుకుంటున్నాను అంటే ఎక్స్. మరి ఎక్స్ ని దేంతో డివిజన్ చేశాడంట, 119తో విభజించినప్పుడు 119, మరి 119తో డివిజిబుల్ చేసినప్పుడు మరి రిమైండర్, సో మిగిలింది ఎంత అంటే మిగిలింది 10. మరి ఇక్కడ ఏమీ లేకపోతే ఏదో ఒక వాల్యూ పెట్టుకోవచ్చు కదా. మరి ఇక్కడ ఏ వాల్యూ పెట్టామో తెలియదు, 1 నో 2 నో 3 నో. మరి 119 1 టైమ్స్ పోయిందో, 2 టైమ్స్ పోయిందో, 3 టైమ్స్ పోయిందో, ఎన్నో కొన్ని టైమ్స్ పోయింది కదా. మరి ఎన్నో కొన్ని టైమ్స్ పోయి ఉంటుంది కాబట్టి అది ఎంతో తెలియదు. దాన్ని ఏమనుకుంటున్నాను, వై అనుకుంటున్నాను. ఓకేనా? మరి అయితే ఇప్పుడు మనకి ఒక ఫార్ములా ఉంది, ఏంటిది, ఈ చివర్లో ఉన్న వాల్యూని విభాజ్యం అంటాం. మరి కోఎఫిషియంట్ కనుక్కోవడానికి మనం ఒక ఫార్ములా చెప్పుకున్నాం. మరి కోఎఫిషియంట్ ఎక్స్ కావాలి అంటే మనకున్న ఫార్ములా ఏంటిది అంటే 119 ఇంటూ వై ప్లస్ 10 అనేది చేస్తే మనకి ఏమొస్తుంది అంటే ఆ మిడిల్లో ఉన్న వాల్యూ లేదా ఆ నెంబర్ వస్తుంది. డివిజిబిలిటీ రూల్స్ని వాటిని బేస్ చేసుకొని మనం అక్కడ రిమైండర్ థీరంలో మాట్లాడుకుంటాం. సో దాన్ని పట్టుకొని ఆ నెంబర్ ఏంటి అనేది కనుక్కున్నాను. సో అదే ఆ నెంబర్. సో ఇప్పుడు ఆ నెంబర్ని ఎవరితో డివిజిబుల్ చేయమంటున్నాడు అంటే ఎవరితో డివిజిబుల్ చేయాలంటే 17తో డివిజిబుల్ చేయాలి. చూడండి మరి ఆ నెంబర్, సో ఆ నెంబర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఎంత అంటే 119 ఇంటూ వై ప్లస్ 10 డివైడెడ్ బై 17. మరి 17తో కట్ చేద్దాము అంటే మరి 17 టేబుల్లో పోతుందా పోదా అంటే కన్ఫామ్గా పోతుందండి. 17 ఎన్ని టైమ్స్ అంటే 7 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ వై వాల్యూ ఇంటూ ఎంత ఉన్నా కానీ ఖచ్చితంగా ఇంటూ 1 ఉన్నా పోతుంది, ఇంటూ 2 ఉన్నా పోతుంది, ఇంటూ 3 ఉన్నా. అంటే ఈ వై ప్లేస్ లో ఏ నెంబర్ ఉన్నా మనకు అనవసరం, ఎందుకని ఈ నెంబర్ దీన్ని డివిజిబుల్ చేస్తుంది కాబట్టి దీంతో ఇంటూ నెంబర్ ఉన్నా కానీ దాన్ని కన్ఫామ్ గా డివిజిబుల్ చేస్తుంది. ఒకవేళ 1 ఉందనుకోండి, ఇంటూ 1 కన్ఫామ్ గా డివిజిబుల్, ఇంటూ 2 అనుకోండి కన్ఫామ్ గా డివిజిబుల్, ఇంటూ 3 అయినా ఏ నెంబర్ ఉన్నా కానీ కన్ఫామ్ గా డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ డివిజిబుల్ చేసినప్పుడు నాకు రిమైండర్ ఎంత వచ్చింది, 0. మరి ఇప్పుడు 17తో 10 డివిజిబుల్ అవుతుందా, డివిజిబుల్ కాదు. సో అందుకే 10తో 17 డివిజిబుల్ కాలేదు కాబట్టి మరి మిగిలిన రిమైండర్ ఎంతగా మనం మాట్లాడుకుంటామండి, 10 గా మాట్లాడుకోవడం జరుగుతుంది. దీని గురించి కూడా మనం బేసిక్ కోర్సులో పర్ఫెక్ట్ గా మాట్లాడుకుంటాం. ఓకేనా? మరి ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే ఎక్కడుందండి, ఆప్షన్ డిలో ఉంది కాబట్టి డిని మనం ఆన్సర్ గా చూస్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మరి క్వశ్చన్ నెంబర్ 8. మరి క్వశ్చన్ నెంబర్ 8 దేని గురించి డిస్కషన్ చేస్తున్నాడో ఒకసారి చూద్దాం. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 8 ఏమంటున్నాడు, ఇఫ్ ఏ షాప్ కీపర్ hikes the purchasing value of an item by 46% and giving it discount of 46% of face value for selling it. Okay, next then know the total percentage gain or loss with have. చూడండి ఏమంటున్నాడు, ఒకవేళ దుకాణదారుడు ఒక వస్తువు యొక్క కొనుగోలు విలువపై 46% పెంచి, ఓకే, నెక్స్ట్ తరువాత దాన్ని విక్రయించేందుకు ముఖ విలువపై, మరి ముఖ విలువ అంటే ఏం లేదండి, మార్కెట్ ప్రైస్. మరి మార్కెట్ ప్రైస్ ని మనం తెలుగులో అయితే ముద్రిత ధర అంటాం. ఓకేనా? ఒక్కోసారి ఇలా ముఖ విలువ కూడా అంటాడు, అందుకని తీసుకున్నాం. ఓకేనా? ముఖ విలువపై 46% డిస్కౌంట్ ఇచ్చినట్లయితే అప్పుడు ఆ వస్తువు యొక్క మొత్తం మీద అతనికి వచ్చు లాభ లేదా నష్ట శాతం ఎంత అంటున్నాడు.
మరి దీనికోసం చాలా మంది ఏం చేస్తారు, ప్రొసీజర్ చేస్తారు. మరి ఏంటి సార్ వాళ్ళు చేసే ప్రొసీజర్ అంటే చూద్దాం. ఏమనుకుంటాం, ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ఎప్పుడు ఎంత ఉంటుంది అంటే 100% ఉంటుంది. సో 100 అనుకుంటాం. నెక్స్ట్ వెంటనే ఏం చేసాము, 46% పెరిగింది కాబట్టి 100 ఉండాల్సింది ఒక 46 పెరుగుతుంది కాబట్టి ఎంత అవుతుంది, 146 అవుతుంది. నెక్స్ట్ తరువాత వెంటనే డిస్కౌంట్ ఇచ్చాడు. మరి 100 ఉన్న దాని మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 46 డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి మనం ఎంతకి సేల్ చేసినట్టు, 54కి సేల్ చేసినట్టు. సో ఇక్కడ మనకు వచ్చిన వాల్యూను బట్టి మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది మనం చెప్తాం. మరి ఇలా తీసుకోవడం వల్ల చూడండి, ఈ వాల్యూను ఇంటూ చేసి డివైడెడ్ బై చేసి ఇదంతా చేయాలి అంటే మనకి చాలా లాంగ్ టైం అనేది టేకెన్ అవుతుంది. సో అందుకే ఇలాంటప్పుడు మనం ఏం చెప్పాము, ఈ ప్రొసీజర్ యూజ్ చేయొద్దు, టైం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో దానికోసం మనం ఏం చెప్పాము, ఒక షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఏంటి సార్ ఆ షార్ట్ కట్ అంటే చూడండి, ఎప్పుడైనా సరే ఒక ఐటమ్ని కొంత వాల్యూ పెంచి అదే వాల్యూ తగ్గిస్తే కన్ఫామ్ గా మనకి ఏమొస్తుంది, లాసే వస్తుంది అని చెప్పాం. సో ఆ లాస్ పర్సంటేజ్ కనుక్కోవడానికి ఒక ఫార్ములా చెప్పాం. ఏంటి ఫార్ములా, x² డివైడెడ్ బై 100. మరి ఆ వాల్యూ కనుక్కోవాలంటే ఏం చేయమంటున్నాడు, x² డివైడెడ్ బై 100 చేస్తే వాల్యూ వచ్చింది అంటున్నాడు. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను తీసుకుంటున్నాను. మరి x అంటే ఎంత, 46. సో 46 హోల్ స్క్వేర్ మరి డివైడెడ్ బై ఎంత అని చెప్తున్నాడు, 100. సో 46 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 100. మరి 46 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది, 46 హోల్ స్క్వేర్ మాకు తెలియదు కదా అని. ఆల్రెడీ నేను మీకు షార్ట్ కట్స్ అనేవి చెప్పాను. మరి చూడండి 46 50 కంటే ఎంత తక్కువ ఉంది, 4 తక్కువ ఉంది, అవునా కదా. 4 4s 16. సో 16 ఇక్కడ రాసేసానండి. నెక్స్ట్ మరి 46 అనేది 25 కంటే ఎంత ఎక్కువ ఉంది, 25 to 35. నెక్స్ట్ 45 అంటే 20. నెక్స్ట్ ఇంకొక 1 ఉంది కాబట్టి 21. సో ఆన్సర్ ఎంత అంటే 2116. మరి ఇదే 46 హోల్ స్క్వేర్ ఆన్సర్. డివైడెడ్ బై 100, మరి డివైడెడ్ బై 100 ఉంది కాబట్టి ఏమని చెప్పాము, పాయింట్ తీసుకోవాలి. సో 21.16. మరి ఎప్పుడు ఏమొచ్చిందని చెప్పాము, లాసే వస్తుంది అని చెప్పాము కాబట్టి లాస్ పర్సంటేజ్, మరి మనకు వచ్చిన లాస్ పర్సంటేజ్ ఎంత అంటే 21.16% గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి ఎక్కడుంది సార్ 21.16% లాస్ అంటే, మరి ఎక్కడ కనపడతా ఉందండి, ఆప్షన్ డి లో కనిపిస్తా ఉంది కాబట్టి డిని మనం వెంటనే ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 9 అండి. చూడండి మరి క్వశ్చన్ నెంబర్ 9 కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైతే ప్రొసీజర్ యూజ్ చేస్తారో వాళ్ళకి టైం అనేది చాలా చాలా వేస్ట్ అయిపోతుంది. ఓకేనా. బట్ మనం ప్రొసీజర్ అయితే యూజ్ చేయాలి. మరి చూడండి నేను ప్రొసీజర్ యూజ్ చేయకుండా ఎలా చేస్తున్నానో ఒకసారి చూద్దాం. ఏమంటున్నాడు, ఏ ట్రైన్ టేక్స్ టు 57 seconds to cross a 204 meters long bridge. Okay, if the same train takes to 23 seconds to cross a signal board. Okay, tell the length of the train in meters. చూడండి ఏమంటున్నాడు, ఒక రైలు 204 మీటర్ల పొడవైన వంతెనను దాటడానికి 57 సెకండ్లు పడుతుంది. ఓకే, అదే ఒకవేళ రైలు బోర్డును దాటడానికి 23 సెకండ్ల సమయం పడుతుంది. అప్పుడు ఆ రైలు యొక్క పొడవును చెప్పండి అన్నాడు. మరి ట్రైన్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఒక బ్రిడ్జిని దాటుతుందండి. చూద్దాం. సో దిస్ ఇస్ బ్రిడ్జ్. మరి దీని కాసేపు మనం ఏమనుకుందాము అంటే బ్రిడ్జ్. మరి ఈ బ్రిడ్జిని ఎవరు క్రాస్ చేస్తున్నారు అంటే ఒక ట్రైన్ అండి. ఇది ట్రైన్, ఇది బ్రిడ్జ్. మరి ట్రైన్ వచ్చేసి ఏం చేస్తా ఉంది అంటే బ్రిడ్జిని క్రాస్ చేస్తా ఉంది. మరి నేను ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, ఏమని, ఏదైనా ఒక ట్రైన్ అనేది బ్రిడ్జిని కానీ ఒక ట్రైన్ కానీ క్రాస్ చేసింది అంటే అది 2 lanes ట్రావెల్ చేసినట్టు. సో ఇప్పుడు ట్రైన్ అనేది బ్రిడ్జిని క్రాస్ చేస్తుంది కాబట్టి అది టోటల్ గా ట్రావెల్ చేసిన లెంత్ అనేది ఏమవుతుంది అంటే ఒకసారి చూద్దామండి. సో ఆ లెంత్ అనేది ఏమవుతుంది అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. సో దీంట్లో ఏముంది అంటే ఇక్కడ ఏముంది, ఇదేమో ట్రైన్ లెంత్, మరి ఇదేంటండి బ్రిడ్జ్ లెంత్, అవునా కాదా. సో ఎప్పుడైతే ఒక ట్రైన్ బ్రిడ్జిని క్రాస్ చేస్తుందో అది అప్పుడు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టు అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ అని ఆల్రెడీ మనం ఇక్కడ చెప్పుకున్నాం. సో అందుకే ఇక్కడ రాస్తున్నాను ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. మరి ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందంట ఇక్కడ చెప్తున్నాడు. సో ఎంత టైం పట్టింది అంటే 57 seconds. ఓకే, ఇక్కడ వరకు క్లియర్. మరి ఇప్పుడు ఈసారి ఏం చేస్తుంది అంటే అదే ట్రైన్, సో వేరే ట్రైన్ కాదు అదే ట్రైన్, మరి అదే ట్రైన్ ఏం చేస్తుంది అంటే ఒక పోల్, ఇది ఆ పోల్ ని క్రాస్ చేస్తుంది. మరి ఆ పోల్ ని ఎవరు క్రాస్ చేస్తున్నారు అంటే ఒక ట్రైన్ క్రాస్ చేస్తుంది.
మరి పోల్ ని క్రాస్ చేస్తుంటే అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం మనం, ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది అని చెప్పుకున్నాం. సో ఇది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ట్రైన్ లెంత్ కి ఈక్వల్ అవుతుంది. మరి ట్రైన్ లెంత్ ని క్రాస్ చేయడానికి ఎంత టైం పట్టిందంట, 23 సెకండ్స్. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడేమో ట్రైన్, ఇది ట్రైనే సేమ్ ట్రైన్. మరి ఇది ఎప్పుడైతే ఒక సిగ్నల్ ని దాటిందో అప్పుడు ఎంత టైం పట్టింది, 23 సెకండ్సే పట్టింది. మరి ఇక్కడ 57 సెకండ్స్ పట్టింది. మరి ఇక్కడికంటే ఇక్కడ కొంత ఎక్స్ట్రా టైం పట్టింది. అసలు ఆ ఎక్స్ట్రా టైం ఎంతో ఒకసారి చూద్దాం. చూడండి, మరి ఇక్కడికంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా టైం పట్టిందో చూద్దాం. మరి 57 కి మరి 23 కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే జస్ట్ 34 సెకండ్స్. మరి 34 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. అదే ఎందుకు పట్టింది అనేది నా క్వశ్చన్, అవునా కాదా? మరి అక్కడ వెళ్తుంది అదే ట్రైన్, ఇక్కడ వెళ్తుంది కూడా సేమ్ ట్రైన్, బట్ ఇక్కడ 34 సెకండ్స్ ఎక్స్ట్రా పట్టింది. ఎందుకు సార్ అంటే అది క్రాస్ చేసింది ఫస్ట్ లో ఏంటిది, ఒక పోల్ ని. మరి పోల్ ని క్రాస్ చేస్తే అది ఏం ట్రావెల్ చేయాలి అంటే తన లెంత్ మాత్రమే ట్రావెల్ చేయాలి. మరి తన లెంత్ మాత్రమే ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది, 23 సెకండ్స్. సో ట్రైన్ లెంత్ ని ట్రావెల్ చేయడానికి పట్టే టైం ఎంత అంటే 23 సెకండ్స్. ఓకే, క్లియర్? మరి ఇప్పుడు ఈసారి ఏం చేస్తుంది, ట్రైన్ బ్రిడ్జిని దాటుతుంది. మరి బ్రిడ్జ్ ని క్రాస్ చేస్తే అది ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఏమవుతుంది అంటే ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. మరి ట్రైన్ లెంత్ కి క్రాస్ చేయడానికి 23 సెకండ్స్ పట్టిందని చెప్పుకున్నాం. మరి 23 సెకండ్స్ కంటే ఎంత ఎక్కువ పట్టింది, 34 సెకండ్స్ ఎక్కువ పట్టింది. ఎందుకు సార్ ఈ 34 సెకండ్స్ ఎక్స్ట్రా టైం పట్టింది అంటే అది ఇప్పుడు ఏం చేసింది, ట్రైన్ లెంత్ తో పాటు బ్రిడ్జ్ లెంత్ కూడా ట్రావెల్ చేసింది. సో అది ఎప్పుడైతే బ్రిడ్జ్ లెంత్ ని ట్రావెల్ చేసిందో దానివల్ల దానికి ఎంత టైం ఎక్కువ పట్టింది, 34 సెకండ్స్ పట్టింది. అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ట్రైన్ లెంత్ ట్రావెల్ చేయడానికి 23 సెకండ్స్ పడుతుంది, బ్రిడ్జ్ లెంత్ ట్రావెల్ చేయడానికి 34 సెకండ్స్ పడుతుంది. ఒకవేళ అది బ్రిడ్జ్ ని ట్రావెల్ చేయాలనుకుందండి, రెండు కలిపి ఎంత టైం పడుతుంది, 57 సెకండ్స్ పడుతుంది. సో ఇది కనుక్కుంటే అయిపోయిందండి. మరి చూడండి, మరి బ్రిడ్జ్ లెంత్ ని ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది, 34 సెకండ్స్. అంటే బ్రిడ్జ్ లెంత్ ఎంత ఉందో తెలుసు మనకి, అవునా కాదా? మరి బ్రిడ్జ్ లెంత్ ఎంత ఉంది, 204 మీటర్స్. మరి 204 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టింది, 34 సెకండ్స్ పట్టింది, అవునా కాదు? చూడండి, మరి 34 సెకండ్స్ లో నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తావు అంటే 204 మీటర్స్ ట్రావెల్ చేస్తావు. మరి 34 సెకండ్స్ లో నువ్వు 204 మీటర్స్ ట్రావెల్ చేస్తే నాకు కావాల్సింది ట్రైన్ లెంత్. మరి ట్రైన్ లెంత్ ట్రావెల్ చేయడానికి ఎంత సమయం పట్టింది, జస్ట్ 23 సెకండ్స్. మరి నేనేం అడుగుతున్నాను అంటే 34 సెకండ్స్ లో నువ్వు 204 మీటర్స్ ట్రావెల్ చేస్తే మరి నాకు కావాల్సింది జస్ట్ 23 సెకండ్స్ లో నువ్వు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తావు అనేది క్వశ్చన్. మరి ఇప్పుడు ఏ టేబుల్లో పోతుందో చూసి మనం కట్ చేద్దామండి. మరి చూడండి, డైరెక్ట్ గా దీన్ని క్యాన్సిల్ చేయాలి అన్న క్యాన్సిల్ చేయొచ్చు, లేదు సార్ మనం కట్ చేద్దాము అంటే కట్ చేసుకుందాం. మరి చూడండి 2 టేబుల్లో పోతుంది. మరి 2 ఎనీ టైమ్స్, 17 టైమ్స్. మరి 2 ఎనీ టైమ్స్, 2 1 2 0, 2 ఎనీ టైమ్స్, 2 టైమ్స్. నెక్స్ట్ 17 ఎనీ టైమ్స్ అంటే 6 టైమ్స్, 6 ఇంటూ 23. మరి చూడండి 6 3s 18, సో 8 రాసేసి 1 పక్కన పెట్టాను. 6 2s 12, 12 కి 1 కలిపితే ఎంత అంటే 13. సో ఎంత పడుతుంది అంటే 138 మీటర్స్ ఇప్పుడు లెంత్ ఉందంటండి. మరి అదేమన్నాడు, 34 సెకండ్స్ లో 204 మీటర్స్ ట్రావెల్ చేస్తాను. మరి అదే 23 సెకండ్స్ లో నేను ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అంటే 138 మీటర్స్. ఆ 138 మీటర్స్ ఎవరు చూపెడుతుంది, ట్రైన్ లెంత్ చూపెడుతుంది. ఓకేనా? మీరు అసలు ఇవన్నీ రాయకూడదు, ఓకేనా? ఇది మనం మీకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా చెప్పాను. మరి మనం ఒకవేళ ఎగ్జామ్ లోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తాము, వాటి మధ్య డిఫరెన్స్ ఎంత, 34 సెకండ్స్. సో 34 సెకండ్స్ వాల్యూ ఎంత అవుతుంది, 204 అయితే నాకు కావాల్సింది జస్ట్ 23 సెకండ్స్ వాల్యూ. హౌ మచ్? ఇదే మనం తీసుకోవాలి ఎగ్జామ్ లో. బట్ ఇది మీకు అర్థం కావాలి, వేరే కొత్త స్టూడెంట్స్ కూడా చూస్తారు కాబట్టి మనం ఏం చెప్పాము అంటే డయాగ్రామ్ తీసుకుని అవన్నీ తీసుకున్నాం. బట్ ఎగ్జామ్ లో మనం ఇలానే చేయాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే కాంపిటీషన్ లో ఉంటారు, లేదా 23 మల్టిపుల్స్ ఎవరైతే చెక్ చేస్తారో వాళ్ళే కాంపిటీషన్ లో ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 అండి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 10 ఏమంటున్నాడు, ఎట్ ద రేట్ ఆఫ్ an compound interest it is get triple in 4 years. Okay, in how many years it will be becomes 2187 times 1. చూడండి ఏమంటున్నాడు, ఏదైనా చక్రవడ్డీ రేటు వద్ద
4 సంవత్సరాల్లో 3 రెట్లు అవుతుంది. ఓకే, అయినా ఎన్ని సంవత్సరాల్లో అది 2187 రెట్లు అవుతుంది. ఓకే, చూద్దామండి. వాడు కొంత అమౌంట్ ఇచ్చాడంట. మరి అమౌంట్ ఇస్తే ఏమైంది అంటే 4 సంవత్సరాల్లో 3 రెట్లు అయిందంట. చూద్దాం. మరి 3 టైమ్స్, మరి 3 టైమ్స్ అంటే 3 పవర్ 1. మరి 3 పవర్ 1 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అంటే 4 సంవత్సరాలు పట్టింది. సో 4 ఇయర్స్. ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 2187. మరి 2187 ని మనం 3 పవర్ ఎంతగా రాయొచ్చు అంటే 3 పవర్ 7. మరి వీటి గురించి కూడా నేను ఆల్రెడీ మీకు చెప్పానండి. 2 పవర్ 1, 2 పవర్ 2 అలా అలా చెప్పుకుంటా వెళ్ళాను. 2 పవర్ 10 వరకు నేర్చుకోవాలని చెప్పాను. 3 పవర్ 10 వరకు, 5 గురించి, అన్నిటి గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. 4 గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. 3 గురించి, వాటన్నిటి గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకేనా? లేదు అంటే మీరు యాడ్ చేసుకుంటారండి. 3 3 9, 9 3s 27, 27 into 3 81, 81 into 3 243, 240 into 3 729. నెక్స్ట్ ఇంటూ 3 ఎంత అవుతుంది? 2187. సో ఇలా కూడా మీరు ఇంటూ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. మరి చూడండి ఇక్కడ, మరి ఇక్కడ వాల్యూ ఏమయ్యింది రాశాను అంటే 3 పవర్ 1, ఇక్కడ 3 పవర్ 7. మరి 3 పవర్ 1 ఉన్నది సడన్ గా 4 ఎందుకు అయ్యింది అంటే ఇంటూ 4 చేశాను. 1 into 4 4. మరి సేమ్ దీన్ని బేస్ చేసుకొని దీన్ని ఇంటూ 4 చేశాను కాబట్టి దీన్ని కూడా ఇంటూ 4 చేస్తున్నాను. దీని పవర్ ఎంత ఉంది? 7. 7 పవర్ 4, 7 పవర్ 4 అంటే ఎంత అండి? జస్ట్ 28. మరి ఆన్సర్ ఎంత తీసుకోవాలి అంటే 28 ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? ఈ షార్ట్ కట్ ఆల్రెడీ మీకు నేను క్లియర్ గా చెప్పాను. ప్రొసీజర్ చేయాలి అంటే చాలా టైం పడుతుందండి. ప్రొసీజర్ అస్సలకే చేయదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. క్వశ్చన్ నెంబర్ 11 ఏమంటున్నాడు? ఏ పర్సన్ ట్రావెల్స్ ఎట్ ఏ స్పీడ్ ఆఫ్ 16 km/h and 24 km/h and 12 km/h on surface on equilateral triangle. ఏ ట్రయాంగిల్ అని చెప్తున్నాడు? ఈక్వలేటర్ ట్రయాంగిల్. ఓకే, అండ్ ది గ్రౌండ్ ఫైండ్ ది యావరేజ్ స్పీడ్ ఆఫ్ ది జర్నీ ఇన్ km/h. చూడండి ఏమంటున్నాడు? ఒక వ్యక్తి సమబాహు త్రిభుజం ఉపరితలంపై గంటకు 16 కిలోమీటర్ల వేగంతోను, ఓకే, నెక్స్ట్ తరువాత గంటకు 24 కిలోమీటర్ల వేగంతోను, ఓకే, నెక్స్ట్ మరికొంత దూరాన్ని గంటకి 12 కిలోమీటర్ల వేగంతోను ప్రయాణిస్తున్నాడు. అయితే మొత్తం ప్రయాణంలో అతని యొక్క సగటు వేగాన్ని కనుగొనండి. సో ఇక్కడ మనకి వాడు ఒక క్లారిటీ ఇచ్చాడండి. ఏమని? ఈక్వలేటర్ ట్రయాంగిల్. మరి ఈక్వలేటర్ ట్రయాంగిల్ తెలుగులో సమబాహు త్రిభుజం. మరి సమబాహు త్రిభుజం అంటే ఏంటి అంటే 3 భుజాలు ఎప్పుడైతే సమానంగా ఉంటాయో దాన్నే మనం ఏమని చెప్తాము అంటే సమబాహు త్రిభుజంగా మాట్లాడతాం. అంటే వీటి లెంత్ అన్ని ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. ఇది 10 ఉంటే ఇది 10, ఇది 10. ఒకవేళ ఈ లెంత్ 20 ఉంటే ఇది 20 అండ్ ఇది కూడా 20. అన్ని 20 20 మాత్రమే ఉండటం అనేది జరుగుతుంది. సో దాన్నే మనం ఏమంటాము అంటే ఈక్వలేటర్ ట్రయాంగిల్ లేదా సమబాహు త్రిభుజం అంటాం. మరి దాన్ని ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క లెంత్ గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమో 16 స్పీడ్తో వెళ్ళాడు, ఇంకోసారి 24 స్పీడ్తో వెళ్ళాడు, ఇంకోసారి 12 స్పీడ్తో వెళ్ళాడు. సో వాళ్ళకి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని చెప్పేసి వాడు అడుగుతా ఉన్నాడు. ఓకేనా? జస్ట్ ఇక్కడ చూసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఓకేనా? మరి అలా తీసుకుంటాం సార్ అంటే అలా అయినా తీసుకోవచ్చు. లేదు సార్ ప్రొసీజర్ చేద్దామంటే ప్రొసీజర్ చేద్దాం. మరి ప్రొసీజర్ ఎలా చేద్దాము అంటే మనం చెప్పుకున్నాం. చూడండి, మరి ఫస్ట్ డిస్టెన్స్, నెక్స్ట్ సెకండ్ డిస్టెన్స్ అండ్ నెక్స్ట్ థర్డ్ డిస్టెన్స్. మరి డిస్టెన్సెస్ 3 ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. మరి ఫస్ట్ డిస్టెన్స్ కి ఎంత టైం ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు? 16. మరి సెకండ్ 24 అండ్ నెక్స్ట్ 12. మరి మనకు కావాల్సింది ఏంటి సార్ అంటే 16 కి 24 కి 12 కి ఎల్సిఎం. మరి ఈ 3 నెంబర్స్ కి ఎల్సిఎం ఎంత అంటే 48. ఓకేనా? 48 ఎన్ని టైమ్స్ పోయిందో ఒకసారి చూద్దాం. 16 లో ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్, నెక్స్ట్ 24 లో ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్, 12 లో ఎన్ని టైమ్స్ అంటే 4 టైమ్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదండి. మరి చూడండి ఇక్కడ 1 2 3 ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ప్లేసెస్ ఉన్నాయి. మరి 3 ఎలా ఉన్నాయి? ఈక్వల్ గా ఉన్నాయి. ఓకేనా? ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాస్తున్నా చూడండి. మరి 48 ఇంటూ 3. ఎందుకు ఇంటూ 3 చేస్తున్నాను అంటే ఇక్కడ 3 స్పీడ్స్ ఉన్నాయి. 3 స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 చేస్తున్నాను. 2 ఉంటే ఇంటూ 2 చేస్తా. 4 స్పీడ్స్ ఉంటే ఇంటూ 4 చేస్తా. ఓకే, డివైడ్ ఇట్ బై, మరి వీటిని యాడ్ చేస్తే సరిపోయింది. మరి 6 4, అదే 4 ఒక 2 6. మరి 6 కి ఒక 3 కలుపుదాం. 6 కి ఒక 3 కలిపితే 9.
సో 9తో కట్ చేస్తే ఏమైపోతుంది అంటే ఆన్సర్ ఎనఫ్ అయిపోతుంది. సో మనకి మొత్తం ఎంత వచ్చింది? 48 కిలోమీటర్స్ వచ్చింది. మరి ఒక్కొక్కళ్ళు 48 కాబట్టి 3 మెంబర్స్ కదా, సో 3 ప్లేసెస్ కదా, అందుకని 48 ఇంటూ 3. సో వాళ్ళు ట్రావెల్ చేసిన మొత్తం లెంత్. మరి వాళ్ళ యొక్క స్పీడ్, వీడేమో 3తో వెళ్తున్నాడు, వీడు 2 అంటే ఇద్దరు కలిపి 5, మరి వాడొక 4 అంటే ముగ్గురు కలిపి 9 స్పీడ్తో వెళ్తున్నారు. మరి మొత్తం ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ అది కాబట్టి మనం ఒకసారి అయితే కట్ చేద్దామండి. చూడండి ఒకసారి కట్ చేద్దాం, ఏ టేబుల్లో పోతుందో. 3 3s 9. నెక్స్ట్ మళ్ళీ 3 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 3 1s 3. నెక్స్ట్ 3 ఎనీ టైమ్స్ 6 టైమ్స్. మరి 3 6s ఎంత అంటే 18 కాబట్టి మనకు ఆన్సర్ ఎంత వచ్చింది అంటే 16. మరి ఎక్కడుంది సార్ 16 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? అంతేగాని ప్రొసీజర్ చేయొద్దు. కొంతమంది ఈ ఫార్ములా వాడతారు, ఏమని? 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ డివైడెడ్ బై ఎక్స్ వై ప్లస్ YZ ప్లస్ ZX అని. మరి ఇప్పుడు వీటన్నిటిని ఇంటూ చేయాలంటే ఎంత టైం పట్టిందో మీరే ఆలోచించండి. పైన నెంబర్స్ అంటే ఇంటూ చేస్తాం, ఎక్స్ ఇంటూ వై, ఆ రెండింటిని ఇంటూ చేసి ఈ రెండింటిని ఇంటూ చేయాలంటే టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. అందుకే మనం ఇక్కడ ఫార్ములాని యూజ్ చేయలేదు. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 12 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 12 ఏమంటున్నాడు? ఏ షాప్ కీపర్ సెల్స్ ఏ ప్రొడక్ట్ ఇన్ 2367 and earn 12.5% profit. Okay, tell the amount that is equal to the half of the purchase price of production. చూడండి ఏమంటున్నాడు? ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 2367లకు అమ్మి 12.5% లాభాన్ని పొందుతున్నాడు. ఓకే, అయినా వస్తువు యొక్క కొనుగోలు ధరలో సగానికి సమానమైన విలువను కనుగొన్నాడు. మరి ఒక పర్సన్ ఒక ఐటమ్ ఏం చేస్తున్నాడు అంటే, చూడండి ఎంతకు అమ్ముతున్నాడు? 2367కు అమ్మేస్తున్నాడు. ఓకేనా? 2367 రూపీస్కి సేల్ చేస్తున్నాడు. మరి సేల్ చేస్తే అతనికి ప్రాఫిట్ వచ్చింది 12.5% ప్రాఫిట్ వచ్చింది. అయితే అతను ఏమంటున్నాడు అంటే, ఆ ఐటమ్ యొక్క కాస్ట్ ఉంటుంది కదా, మరి ఆ కాస్ట్ లో హాఫ్ వాల్యూ ఎంతో చెప్పండి అంటున్నాడు. మరి 12.5% ప్రాఫిట్. మరి ఇక్కడ కూడా నేను ఏం యూజ్ చేస్తున్నాను? పర్సంటేజెస్ యూజ్ చేస్తున్నాను, క్లియర్ గా చూడండి. మరి 12.5, మరి 12.5% మనం ఏమని రాయొచ్చు అని మనం ఎప్పుడు చెప్పుకుంది ఏంటి అంటే 1/8 అండి. మరి 12.5 మనం ఏమని చెప్పొచ్చు? 1/8. మరి ఇదేంటి అంటే కాస్ట్ ప్రైస్. మరి ఇది కాస్ట్ ప్రైస్. మరి ఈ 1 ఏంటి సార్ అంటే ప్రాఫిట్. మరి ఏమంటున్నాడు? 12.5% ప్రాఫిట్ వచ్చింది అంటే మనం కొన్నదేమో 8 రూపీస్కి, మరి మనం సేల్ చేస్తుంది 9 రూపీస్కి. అవునా కాదు? ఎందుకు అంటే 1 రూపీ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. మరి మనం ఎంతకి సేల్ చేసామంట? 2367కి సేల్ చేసాం. సో మనం సేల్ చేసింది ఎంతగా ఇక్కడ రాద్దాం కావాలంటే. మరి కాస్ట్ ప్రైస్, మరి ఒక ఐటమ్ యొక్క కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 8. మరి నెక్స్ట్ ప్రాఫిట్, మరి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 1 రూపాయి ప్రాఫిట్ వచ్చింది. మరి సెల్లింగ్ ప్రైస్, మరి సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 9. అవునా కాదా? మరి 8 రూపీస్ ఉన్న ఐటమ్ ని 1 రూపీ ప్రాఫిట్ వచ్చింది. సో దాన్ని మనం ఎంత కమ్మాము? 9 కమ్మాము. ఓకేనా? అయితే ఇప్పుడు వాడు అడుగుతున్న విషయం ఏందో ఒకసారి చూద్దాం. మరి వాడికి ఏం కావాలంట? ఆ వస్తువు యొక్క అమ్మిన వెల తెలుసు. ఎంత కమ్మాడు అంట? చూడండి 2367. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అంటే 2367. సో అయితే వాడికి ఏం కావాలని చెప్తున్నాడు చూడండి. అయినా కొనుగోలు ధర అంటే కాస్ట్ ప్రైస్, మరి ఇదే కదా. కాస్ట్ ప్రైస్ లో హాఫ్ ఆఫ్ ది అమౌంట్. మరి కాస్ట్ ప్రైస్ 8 పార్ట్స్ ఉంది, మరి హాఫ్ అంటే ఎంత? 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ వాల్యూ ఎంత అని వాడు అడుగుతున్నాడు. అంతే, చాలా చిన్న క్వశ్చన్. మరి ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. చూడండి ఏ టేబుల్లో కట్ చేద్దాం? 9 టేబుల్లో కట్ చేద్దాం. చూడండి 9 2s 18. మరి 18 పోతే ఎంత మిగిలింది అంటే 5 మిగిలింది. 9 6s 54. నెక్స్ట్ ఎంత మిగిలింది అంటే 2 మిగిలింది. మరి 9 3s 27. మరి 4 ఇంటూ 2 63 చేస్తే అయిపోయిందండి. 4 3s 12. సో 2 రాసేసి 1 పక్కన పెడతాం. నెక్స్ట్ 6 4s 24. 24కి 1 కలిపితే 25. సో 5 రాసేసి 2 పక్కన పెడతాం. నెక్స్ట్ 4 2s 8. మరి 8కి ఒక 2 కలుపుతాం, ఎంత అవుతుంది? 10. సో దాని యొక్క ఆన్సర్ ఎంత అంటే 1052. మరి ఎక్కడైనా కనిపిస్తుందా సార్ 1052 అంటే? ఆప్షన్ ఏలో పర్ఫెక్ట్ గా కనిపిస్తా ఉంది కాబట్టి ఆప్షన్ ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్
క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. క్వశ్చన్ నెంబర్ 13 ఏమంటున్నాడు? Vimala received 72 out of 80 marks in France, okay, 91 out of 100 in English, 63 out of 70 in Spanish, okay, next 44 out of 50 in Japanese, okay. What is the total percentage achieved by him? చూడండి ఏమంటున్నారు. విమల్ ఒక ఫ్రెంచ్ లో 80కి 72 మార్కులు సాధించాడు. ఇంగ్లీష్ లో 100కి 91 మార్కులు సాధించాడు. స్పానిష్ లో 70కి 63 మార్కులు సాధించాడు. జపనీస్ లో 50కి 44 మార్కులు వచ్చాయి. అయినా అతను సాధించిన మొత్తం ఎంత శాతం అని అడుగుతాడు. మరి చూడండి ఇక్కడ మనం చూసి చెప్పొచ్చండి. చూడండి 80కి జరిగింది, మరి 72 వచ్చింది అంటే 8 9 72. సో ఎంత శాతం? 90% వచ్చింది. క్లియర్. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇక్కడ చూడండి, మరి 100కి 90 వచ్చినాయి. సో 90 వచ్చినాయి కాబట్టి 91%. సో ఇక్కడ అనుకుందాం ఎంత శాతం వచ్చింది? 91% వచ్చింది. ఇక్కడ చూద్దాం. మరి ఇక్కడ చూడండి 70, అవునా కాదు? 9 ఏళ్ళు 63 అంటే 90%, అంతే కదా? 9 ఏళ్ళు ఎంత? 63 కాబట్టి 90% వచ్చింది. ఇక్కడ చూడండి, మరి 5 9 45, మరి ఎంత తగ్గింది? 1 మార్కు తగ్గింది. మరి ఇక్కడ 91% వచ్చింది కదా, 1 మార్క్ ఇక్కడికి ఇచ్చామనుకోండి, వీడికి కూడా ఎంత వచ్చినట్టు? 90% వచ్చినట్టు. అప్పుడు వీడు ఏమవుతాడు? 90%. మరి చూడండి 90%, 90%, 90%, 90%. మరి యావరేజ్ ఎంత అని చెప్పొచ్చు? యావరేజ్ గా అతనికి వచ్చిన మార్కులు ఎంత? 90%. జస్ట్ ఇలా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. లేదు సార్ మనం మొత్తం కలుపుకోవాలి, యాడ్ చేసుకోవాలి అంటే అది మీ ఇష్టం. అప్పుడు మనకి ఏమవుతుంది అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. మరి ఇక్కడ మొత్తం ఎన్ని ఎగ్జామ్స్ జరిగినాయి అంటే 4 ఎగ్జామ్స్ జరిగినాయి. మరి 4 ఎగ్జామ్స్ లో ఫస్ట్ ఫ్రెంచ్, మరి ఫ్రెంచ్ ఎన్ని మార్కులు జరిగింది సార్ అంటే 80 మార్క్స్ జరిగింది. మరి అతనికి ఎన్ని వచ్చినాయి? 72 మార్క్స్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? ఇంగ్లీష్. మరి ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగింది. మరి ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు జరిగింది? 100 మార్క్స్ జరిగింది. మరి అతనికి ఏమో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 91 మార్క్స్ అయ్యాయి. నెక్స్ట్ తర్వాత చూడండి స్పానిష్. మరి స్పానిష్ ఎగ్జామ్ జరిగింది. మరి స్పానిష్ ఎన్ని మార్కులకి? 70 మార్క్స్ జరిగితే అతనికి 63 మార్క్స్ వచ్చాయి. ఓకే. నెక్స్ట్ తర్వాత జపనీస్. మరి జపనీస్ ఎగ్జామ్ కూడా జరిగింది. మరి అది ఎన్ని మార్కులు జరిగింది అంటే 50 మార్క్స్ జరిగింది. మరి అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి అంటే 44 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే వాటి యొక్క మొత్తం ఎంత అని చెప్పి కూడా మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మరి చూడండి ఒకసారి, మరి ఇక్కడ 100 ఉన్నాయండి. ఈ 100 ఇంతే ఉంచుదాం. ఇక్కడ 70 80 అంటే 50. ఆ 50కి 50 కలిపామనుకోండి 200. 200 ప్లస్ 100 అంటే ఎంత? మొత్తం 300. ఎగ్జామ్ ఎన్ని మార్కులు జరిగింది అంటే 300 మార్క్స్ జరిగింది. మరి ఇతనికి ఎన్ని మార్కులు వచ్చినాయో చూద్దాం. చూడండి 4 ఒక 3 7, 7కి 1 కలిపితే 8, 8కి ఒక 2 కలిపితే 10, మరి 0 రాసేసి 1 పెడదాం. నెక్స్ట్ 9 1 10, 10 అను 6 4 10, సో 20. 20 ఒక 7 ఎంత అంటే 27. సో 270 మార్క్స్ వచ్చాయి. సో మొత్తం ఏమో 300 మార్క్స్ కి ఎగ్జామ్ జరిగింది. మరి 300 మార్క్స్ లో అతనికి ఎన్ని మార్కులు వచ్చినాయి? 270 మార్క్స్ వచ్చాయి. ఆ 270 మార్క్స్ ఎంత పర్సెంటేజ్ అనేది మన క్వశ్చన్. సో ఎంత పర్సెంటేజ్ అనేది క్వశ్చన్. మరి మొత్తం 300 మార్క్స్ కి ఎగ్జామ్ జరిగింది. అతనికేమో 270 మార్క్స్ వచ్చాయి. సో ఎంత పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి 200. మరి చూడండి ఒకసారి కట్ చేద్దాం మనం. మరి కట్ చేసినట్లయితే 2 zeros కి 2 zeros క్యాన్సిల్. మరి 3 టేబుల్లో 3 1s 3 ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. దాని పక్కన 0. సో పర్సంటేజ్ కాబట్టి 90%. సో ఆన్సర్ 90% ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇందాకటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో మీరే చూడాలి. ఇందాక చూసిన వెంటనే ఆన్సర్ చెప్పాం. ఇప్పుడు ఇవన్నీ కలుపుకొని ప్రొసీజర్ చేసుకుంటా ఉంటే మనకి టైం అనేది సరిపోదు. ఓకేనా? అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పర్సంటేజ్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఒకటేమో 70, ఒకటేమో 80, ఒకటేమో 90. చాలా చాలా డిఫరెన్స్ ఉంది. పర్సంటేజ్ బాగా దగ్గరగా ఉంటే ఇబ్బంది పడతాం, కానీ ఇంత దూరంగా ఉన్నప్పుడు కూడా నేను ప్రొసీజర్ చేస్తాను అంటే మనకి ఏమవుతుంది సార్ అంటే టైం అనేది వేస్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. మరి చూడండి క్వశ్చన్ నెంబర్ 14 ఏమంటున్నాడు? చాలా చాలా ఈజీ క్వశ్చన్ అండి. An English based company have 629 men and 629 female employees in a company. Okay, in a project. Okay, project lo unnaru. Okay, the average attention of all employees 72 calls per day. Okay,
On average, an average 72 calls received by a male employee every day. Okay, what will be the average of number of calls beginning added to the women in shift daily? మరి చూడండి ఏమంటున్నాడు, ఇంగ్లీష్ కు చెందిన ఒక కంపెనీలో 629 మంది పురుషులు మరి 629 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగులకు సగటున రోజుకు 72 కాల్స్ హాజరవుతూ ఉంటారు. అయితే రోజుకు పురుషుల ఉద్యోగులు 72 కాల్స్ వచ్చినట్లయితే అదే మహిళా సిబ్బందికి ప్రతిరోజు వచ్చే సగటు కాల్స్ యొక్క సంఖ్య ఎంత అంటాడండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. మరి ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారో చూద్దాం. మరి 629 అండి. మరి 620 గురించి మాట్లాడుకుందాం ఫస్ట్, లేదంటే దీన్ని 30 అనుకుందాం. 600 1200 పక్కన పెట్టేద్దాం. దీన్ని 30 అనుకుందాం. 30 60. సో ఇందాక 1200 పక్కన పెట్టాము. సో ఇప్పుడు 30 60 కదా, ఆ 60 తీసుకెళ్ళి అక్కడ కలుపుతాం. అప్పుడు ఏమవుతుంది అంటే 1260. మరి 2 ఇక్కడ 1 తీసేయాలి కదా, 2 తీసేద్దాం. అప్పుడు ఏమవుతుంది అంటే 1200 ఎంత అవుతుంది, 2 తీసేస్తే 58. మరి 1258 మెంబర్స్ ఉన్నారు. మరి ఇద్దరు కలిపి వాళ్ళకి యావరేజ్ గా ఎన్ని కాల్స్ వస్తాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి 72 కాల్స్ వస్తాయి. యావరేజ్ గా అంటే ఒక్కొక్క పర్సన్ 72 కాల్స్ అటెంప్ట్ చేస్తారు. మరి దాంట్లో మెన్స్, మరి మెన్స్ ఎంతమంది ఉన్నారంట, 629 మెన్స్. మరి మెన్స్ కి యావరేజ్ గా ఎన్ని కాల్స్ వస్తాయి అంటే 72 కాల్సే వస్తాయి అంట. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ వాడు అడుగుతుంది ఉమెన్స్. మరి చూడండి మొత్తం 1258 మెంబర్స్ ఉన్నారు. మరి వాళ్ళకి డైలీ 72 కాల్స్ వస్తాయి. మరి ఇక్కడ 629 మెన్స్ ఉన్నారు, వాళ్ళకి 72 కాల్స్ వస్తాయి. మరి మిగిలిన వాళ్ళు 629 ఉమెన్స్, మరి వాళ్ళకి ఎన్ని కాల్స్ వస్తాయి అనేది క్వశ్చన్ అండి. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్. మరి ఇక్కడ అమౌంట్ లెక్క అనుకుందాం. ఇక్కడ 1258 మెంబర్స్ ఉన్నారు, ఒక్కొక్క పర్సన్ దగ్గర 72 రూపీస్ ఉన్నాయి. మరి ఇక్కడ 629 మెన్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర 72 రూపీస్ ఉన్నాయి. మరి ఇక మిగిలిన ఉమెన్ దగ్గర కూడా ఎంత ఉంటాయండి, జస్ట్ 72 మాత్రమే ఉంటాయి. సో వాళ్ళు ఎన్ని కాల్స్ అటెంప్ట్ చేస్తారు అంటే 72 కాల్స్ అనేది అటెంప్ట్ చేస్తారు. మరి ఈ క్వశ్చన్ అనేది చాలా ఎక్కువగా కనపడతా ఉందండి ఆర్పిఎఫ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లో. దీన్ని అయితే అసలుకే మిస్ చేసుకోవద్దు. ఓకేనా, చూసిన వెంటనే ఆన్సర్ చెప్పేయచ్చు. కాబట్టి చూడండి క్వశ్చన్ చూడటానికి ఎంత ఉంది కానీ ఆన్సర్ చూసిన వెంటనే చెప్పచ్చు. ఓకేనా, సో అందుకే ఆప్షన్ ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 ఏమంటున్నాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎర్న్డ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ అమౌంట్ received for 2 years in compound interest and simple interest is 76 rupees. Okay, in interest rate 4% per year లేదా annum. Okay, then calculate the amount invested. చూడండి ఏమంటున్నాడు, చక్ర వడ్డీపై 2 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై ఆర్జించిన చక్ర వడ్డీ సాధారణ వడ్డీల మధ్య వ్యత్యాసం 76 రూపాయలు అయితే ఒకవేళ వడ్డీ రేటు సంవత్సరానికి 4% అయినప్పుడు మరి పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని లెక్కించండి. మరి 2 years కి పెట్టుబడి పెట్టి వాడు మనల్ని ఏమడుగుతున్నాడు అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి మరి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య డిఫరెన్స్ ఇచ్చినప్పుడు నేను ఒక ఫార్ములా చెప్పాను. ఏమని చెప్పాను, మరి డిఫరెన్స్ కనుక్కోవడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, PR²/100². మరి PR² ఏమని చెప్పామండి, 100². మరి దీన్ని యూజ్ చేసేసి మనం ఏం కనుక్కోవచ్చు, డిఫరెన్స్ కనుక్కోవచ్చు. బట్ ఇక్కడ వాడే డిఫరెన్స్ ఇచ్చాడు, మరి వాడే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. మరి ఏమడుగుతున్నాడు, ప్రిన్సిపల్ అడుగుతున్నాడు. మరి ఇదే ఫార్ములా యూజ్ చేయొచ్చు కదా, సో అందుకే యూజ్ చేస్తున్నా. మరి డిఫరెన్స్ ఎంతో మీకు తెలుసా సార్ అంటే తెలుసు, ఎందుకు అంటే వాడే అక్కడ చెప్పాడు. మరి డిఫరెన్స్ ఎంతంట, 76 రూపీస్. ఓకే, బాగుంది. నెక్స్ట్ తర్వాత ప్రిన్సిపల్ ఎంత తెలుసా, తెలియదు, అదే కనుక్కోవడానికి మన ప్రయత్నం. ఓకే, నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4% అన్నాడు కాబట్టి R² కాబట్టి 4 × 4. నెక్స్ట్ 100², సో 100 × 100, సో 100 × 100. ఓకేనా, మరి చాలా మంది ఏం చేస్తారు అంటే చూడండి 4తో ఇక్కడ కట్ చేస్తే 25, ఇక్కడ కూడా 4తో కట్ చేస్తే 25 ఎంత 625. మరి 625తో దీన్ని ఇంటూ చేద్దామని చెప్తారు. మరి 625తో దీన్ని ఇంటూ చేయాలంటే కాంప్లికేట్ అవుతుంది. సో అలాంటి కాంప్లికేషన్స్ మనం తెచ్చుకోవద్దు. మరి చూడండి 4 టేబుల్తో దీన్ని కట్ చేద్దాం. 4 1s 4 ఎన్ని టైమ్స్ 19. ఓకేనా, 19 4 76 కాబట్టి 19 టైమ్స్. మరి ఇక్కడ కట్ చేద్దాం. 4 1s 4 100 ఎన్ని టైమ్స్ 25 టైమ్స్. మరి 25 × 19 చేద్దాం. మరి 25 9s ఎంత అంటే 225. సో 5 రాసేసి
22 పక్కన పెట్టేద్దాం. 2 2 5 కాబట్టి 5 రాసేసాను, 22 పక్కన పెట్టాను. నెక్స్ట్ 25 వన్స్ 25. మరి 25కి 22 కలిపామనుకోండి ఎంత వస్తుంది అంటే 47. మరి 47 దాని పక్కన ఒక 2 జీరోస్. సో ఆన్సర్ ఎంత అంటే 47,500 రూపీస్. మరి ఎక్కడైనా కనిపిస్తుందా సార్ 47,500 రూపీస్ అంటే? నాకైతే క్లియర్ గా కనిపిస్తా ఉందండి. ఎక్కడ కనిపిస్తా ఉంది? ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి ఆప్షన్ బి ని మనం ఆన్సర్ గా చూస్ చేసుకుందాం. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అంతే. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. మరి ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే చూడండి ఎంత చిన్న క్వశ్చన్ ఇచ్చాడు అంటే అంత చిన్న క్వశ్చన్ ఇచ్చాడనే మనం మాట్లాడుకోవాలి. మరి ఇప్పుడు దీనికి ఇక్కడే ఎల్సిఎం కట్టేస్తా. మళ్ళీ వీటిని ఇక్కడ రాసి ఇదంతా ఎందుకు చెప్పు, టైం వేస్ట్. సో అందుకే ఎల్సిఎం కట్టేస్తాం. చూడండి మరి 5కి 10కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 10. సో 5లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్. మరి పైన 2 ఉంది కాబట్టి 2 2s 4 ఇంటూ ఎక్స్ 4x. ఓకే నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను. మరి 10 దీంట్లో ఎన్ని టైమ్స్? 1 టైం. మరి 1 ఇంటూ 3 ఉంది కాబట్టి 3, దాని పక్కన x ఉంది కాబట్టి 3x. ఓకే నెక్స్ట్ మైనస్, సో మైనస్ రాశాను. మరి 5 దీంట్లో ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. పైన 3 ఉంది, 3 2s 6, దాని పక్కన x ఉంది కాబట్టి 6x ఇజ్ ఈక్వల్ 5 3 1. ఓకేనా? మరి ఇక్కడ చూడండి 4 + 3 అంటే 7. మరి 7లో నుంచి 6x తీసేస్తే ఎంత అంటే 1x డివైడెడ్ బై 10 ఇజ్ ఈక్వల్ 5 3 1. నాకు కావాల్సింది x కదా, సో 10 అటు పంపిస్తా. సో x అన్న 1x అన్న ఒకటే. x ఇజ్ ఈక్వల్ 5 3 1 0. సో x వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అంటే 5 3 1 0. మరి ఎక్కడైనా ఉందా సార్ 5 3 1 0 అంటే? కన్ఫామ్ గా ఉందండి. మరి ఎక్కడుంది సార్ 5 3 1 0? ఆప్షన్ సి లో ఉంది. కాబట్టి సిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17 అండి. చూడండి క్వశ్చన్ నెంబర్ 17 ఏమంటున్నాడు? 375 ఫ్యాక్టోరియల్ హౌ మెనీ జీరోస్. చూడండి ఏమంటున్నాడు అంటే 375 ఫ్యాక్టర్ వెనుకంజలో ఉన్న జీరోల సంఖ్యను తెలపండి అంటున్నాడు. సో ఫ్యాక్టోరియల్ అంటే తెలుసు కదా. మరి ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్. మరి 5 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి సార్ అంటే, ఫ్యాక్టోరియల్ అంటే చూడండి 5 ఫ్యాక్టోరియల్. మరి 5 ఫ్యాక్టోరియల్ మీనింగ్ ఏంటి అంటే 5 ఇంటూ నెక్స్ట్ 4 ఇంటూ నెక్స్ట్ 3 ఇంటూ నెక్స్ట్ 2 ఇంటూ 1 ఇలా రాస్తూ వెళ్తే దాన్నే మనం 5 ఫ్యాక్టోరియల్ అంటాం. మరి దీంట్లో వచ్చే జీరోస్ ఎంత అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. చూడండి 5 4s 20, 23s 60, మరి 62s 120. సో ఎంత వచ్చింది నెంబర్? 120 వచ్చింది. మరి చివర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయని వాడు అడుగుతున్నాడు. మరి ఈ నెంబర్ చివర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? ఒక జీరో ఉంది కాబట్టి సో ఆన్సర్ 1. సో ఇక్కడ వాడు అడుగుతుంది కూడా 375 ఫ్యాక్టోరియల్లో జీరోస్ ఉంటాయి కదా, ఆ జీరోస్ కనుక్కోవాలని అడుగుతున్నాడు. మరి ఇప్పుడు నేను 375 ఇంటూ 374 ఇంటూ 373 ఇంటూ అలా 1 వరకు రాసి ఆ నెంబర్ మొత్తాన్ని ఇంటూ చేస్తే ఒక పెద్ద బిగ్ నెంబర్ వస్తుంది. ఆ బిగ్ నెంబర్ లో చివర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయో కౌంట్ చేయాలి. సో ఇది ప్రొసీజర్ అనేది టైం పడుతుంది కాబట్టి షార్ట్ కట్. ఏంటి సార్ షార్ట్ కట్ అంటే దీన్ని 5తో డివిజిబుల్ చేయడమే షార్ట్ కట్. చూడండి 375. మరి 375 మనం దేంతో డివిజిబుల్ చేయాలి అంటే 5తో డివిజిబుల్ చేయాలండి. చూడండి 5 7s 35. మరి ఇంకెంత మిగిలింది సార్ అంటే 2 మిగిలింది. అవునా కదా? నెక్స్ట్ మళ్ళీ 5 5s 25. ఓకే నెక్స్ట్ మళ్ళీ 5తో కట్ చేయాలండి. మరి 5 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 15. 15 5s ఎంత అంటే 75 కాబట్టి మళ్ళీ 5తో. మరి 5 మళ్ళీ ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 3 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ మళ్ళీ 5తో కట్ అవుతుందా? కట్ కాదు. సో ఇక్కడతో మనం ఏం చేయొచ్చు? ఆపేయచ్చు. ఇలా ఆపేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే వీటిని కౌంట్ చేయాలండి. మనం కనుక్కుంటుంది ఈ నెంబర్కి. మరి ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? ఎండ్ అయిపోయింది. మరి ఇలా ఎండ్ అయ్యే వరకు మనం తీసుకుంటూ వెళ్ళాలి. ఇక తర్వాత మనం 5తో డివిజిబుల్ చేద్దామన్నా డివిజిబుల్ కావట్లేదు. సో ఇక్కడతో ఎండ్. మరి ఇక్కడ చివర్లో ఎంత ఉంది? ఈ నెంబర్ ఎంత అంటే 75. ఓకే ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది అంటే 15. సో 15 కలపాలి. నెక్స్ట్ తర్వాత ఏం కలపాలి? 3. సో కలిపితే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 75కి 15 కలిపితే 90. 90కి ఒక 3 కలిపితే ఎంత అంటే 93. సో ఈ నెంబర్ని మనం ఇంటూ చేస్తే ఒక లాంగ్ నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్లో చివర్లో ఎన్ని జీరోస్ ఉంటాయని ఎవరైనా అడిగితే మనం ఏమని చెప్పొచ్చు? 93 జీరోస్ ఉంటాయని చెప్పొచ్చు. కావాలి అంటే మీరు దాన్ని ఇంటూ చేసేసి
కనుక్కోవచ్చు. ఓకేనా? సో 93 ఎక్కడ ఉంది సార్ అంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్గా చూస్ చేసాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు గ్రాఫ్లు, మరి గ్రాఫ్స్ అనేది చాలా చాలా ఈజీ అండి. ఈ గ్రాఫ్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే దీంట్లో నుంచి కన్ఫామ్గా మనకి ఏమవుతా ఉన్నాయి అంటే ఒక 3 క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. గ్రాఫ్ను బేస్ చేసుకొని 3 క్వశ్చన్స్, ఎస్ఐకైనా సరే కానిస్టేబుల్కైనా సరే. సో అందుకే మనం ఏం చేసాము అంటే వీటిని బేస్ చేసుకొని తీసుకోవడం జరిగింది. సో తెలుగు కూడా తీసుకుంటే ఈ డయాగ్రామ్ చిన్నదైపోతుంది. సో డయాగ్రామ్ చిన్నది కాకూడదు అన్న ఉద్దేశంతో ఏం చేశాను అంటే తెలుగులో ఓన్లీ క్వశ్చనే ఇచ్చాను, మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఓకేనా? అదేంటో కూడా నేను మీకు చెప్తాను. చూడండి ఏమంటున్నాడు. ఫస్ట్ ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? ఇన్స్ట్రక్షన్స్ అంటే గమనిక అని ఉంటుంది. ఏమంటున్నాడు? స్టడీ ది ఫాలోయింగ్ టైమ్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్ on basis sales of a book in 1000 rupees given in 2 successive years 2010 and 2011 of 5 branches a published company have been given in the last 2 years together with the companies C1, C3 and C5 make the total sales. మరి చూడండి ఏమంటున్నాడు ఒకసారి. గత 2 ఏళ్లలో కంపెనీ బ్రాంచ్లు C1, C3 మరియు C3తో కలిపి మొత్తం వేలలో అమ్మకాలింది అంటున్నాడు. మరి ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి చెప్తాను. మరి ఇంగ్లీష్లో ఏమని చెప్తున్నాడు అంటే మరి ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయంట. సో ఇవి బుక్స్ అమ్మే బ్రాంచెస్ అంట. ఏమున్నాయంట? మొత్తం ఒక 5 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే 5 షాప్స్ అనుకోండి. బుక్స్ని సేల్ చేసే ఒక 5 షాప్స్. ఇదేంటి? ఫస్ట్ షాప్. మరి ఇదేంటిది? సెకండ్ షాప్. మరి ఇదేంటిది? థర్డ్ షాప్. మరి ఇదేంటిది? ఫోర్త్ షాప్. ఇదేంటిది? ఫిఫ్త్ షాప్. సో మొత్తం బుక్ షాప్లు ఒక 5 ఉన్నాయి వరుసగా. అవి ఏం చేసినాయంట? 2010 నుంచి 2011 వరకు బుక్స్ ని సేల్ చేసాయి. మరి 2010-11 ఎలా గుర్తుపట్టాలంటే కింద ఇచ్చాడు. చూడండి కింద ఏమి ఇచ్చాడు? 2010కి 11కి. ఓకేనా? ఇదేమో 2010 నుంచి చూపెడుతుందంట. ఏది 2010 నుంచి చూపెడుతుంది అంటే చూడండి ఈ కలర్ 2010 అంట. మరి 2011 ఏంటిది? ఈ కలర్ లో ఉన్నది 2011 ని చూపెడుతుంది. సో ఇలా ఏం చేశారు అంటే వీళ్ళు కొన్ని బుక్స్ ని సేల్ చేశారు. అది మ్యాటర్, అంతకుమించి ఏం లేదు. ఒక 5 షాప్స్ ఉన్నాయి, బుక్ షాప్స్. మరి వాళ్ళు 2010 మరి 2011లో బుక్స్ ని సేల్ చేసుకున్నారు థౌజండ్స్ లో. మరి ఫస్ట్ వీడి గురించి మాట్లాడదాం. ఫస్ట్ షాప్ అంటే C1 షాప్. మరి C1 షాప్ కూడా ఏం చేశాడు అంటే ఫస్ట్ ఇయర్ అంటే 2010లో 46,000 బుక్స్ ని సేల్ చేసేసాడు. మరి 2011కి వచ్చేసరికి 74,000 బుక్స్ ని ఏం చేశాడు? సేల్ చేసేసి అమౌంట్ సంపాదించాడు. మరి వీడి దగ్గరికి వస్తే వీడేమో 2010లో 78,000 రూపీస్ బుక్స్ ని సేల్ చేసేసాడు. మరి వీడేం చేశాడు? 86,000 బుక్స్ ని సేల్ చేసుకున్నాడు. మరి నెక్స్ట్ C3 అంటే మూడో షాప్. మరి వీడేమో 68, మరి వీడేమో 72. ఇలా ఒక్కొక్కళ్ళు ఏం చేశారు అంటే కొన్ని బుక్స్ ని సేల్ చేసేదారు. ఇది ఇన్ఫర్మేషన్. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏందో చూడండి. ఏమంటున్నాడు? గత 2 ఏళ్లలో, 2 ఏళ్ళు అంటే మళ్ళీ ఏదో అనుకున్నాడు, 2010 అండ్ 2011. మరి 2010 అండ్ 2011లో ఏమంటున్నాడు? బ్రాంచెస్ C1 అంటే ఫస్ట్ షాప్, నెక్స్ట్ C3 అంటే థర్డ్ షాప్ అండ్ నెక్స్ట్ C5. మరి ఈ 3 బ్రాంచెస్ కలిపి ఎన్నో కొన్ని బుక్స్ అమ్మి ఉంటాయి కదా, వాళ్ళు అమ్మిన మొత్తం బుక్స్ ఎంత అంటున్నాడు. మరి వీడు మొత్తం ఎన్ని అమ్మాడో ఒకసారి చూద్దాం. చూడండి ఇక్కడేమో 76,000, ఇక్కడేమో 46,000. మరి ఈ రెండింటిని కలుపుదాం. ఏం చేద్దాం సార్ అంటే ఈ 4ని ఇక్కడ పంపిద్దాం, లేకపోతే ఈ 6ని ఇక్కడికి పంపిద్దాం. 6ని ఇక్కడ పంపించాం అనుకోండి 80 అవుతుంది. మరి 80 + 40 అంటే వీడు ఎన్ని బుక్స్ అమ్మాడు అంటే 120,000 బుక్స్ అమ్మాడు. నెక్స్ట్ C3 దగ్గరికి వెళ్దాం. మరి C3 దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరిని కూడా కౌంట్ చేద్దాం. మరి 2ని పంపిద్దాం. ఇక్కడ 70, ఇక్కడ 70. 70 అంటే ఎంత? 140. మరి వీడేం చేశాడు అంటే 140,000 బుక్స్ ని సేల్ చేసేసాడు. మరి వీడి దగ్గరికి వద్దాం. మరి వీడేం చేశాడు అంటే 8 1 అంటే 9, నెక్స్ట్ 9 ఒక 7. మరి 9కి 7 కలిపితే ఎంత అవుతుంది అంటే 16. సో 169,000 బుక్స్ ని ఏం చేశాడు? సేల్ చేసేసాడు. మరి వీళ్ళు ముగ్గురు కలిపి సేల్ చేసిన బుక్స్ ఎన్ని అంటున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపేద్దాం. వీళ్ళిద్దరిని కలిపామనుకోండి 260. సో 260కి మనం ఎంత కలుపుదాము అంటే అక్కడ 169 ఉంది, దాన్ని కలుపుదాం. సో కలిపితే ఏమొస్తుంది అంటే మరి ఈ 3 బ్రాంచెస్ నుంచి సేల్ అయిన మొత్తం బుక్స్ ఎన్నో తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడు. మరి చూడండి వీటి నుంచి మొత్తం ఎంత సేల్ అయినాయి ఒకసారి చూద్దాం. 9కి 9, మరి 6 + 6 అంటే 12. సో 2 రాసి 1 పక్కన పెడదాం. 2 + 2 అంటే 4. సో ఎంత సేల్ చేశాడు అంటే 429.
429,000 బుక్స్ ఏం చేశాడంట వాడు, సేల్ చేశాడు. అంటే ఈ మూడు షాపులు ఎన్ని బుక్స్ ని సేల్ చేసినాయి అని చెప్తున్నాడు అంటే 427 బుక్స్ ని సేల్ చేసేసాయి అని చెప్పేసి వాడు చెప్తా ఉన్నాడు. ఓకేనా, అది కూడా ఇక్కడ సిలో క్లియర్ గా ఇవ్వడం జరిగింది. ఓకేనా, కీ ఇచ్చేసాడు మర్చిపోయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇవన్నీ కీస్ ఇచ్చేసినట్టున్నాడు. ఓకే, దీని ఒక్కదానికి ఇవ్వలేదు, దీనికి ఇచ్చాడు, నో ప్రాబ్లం. కీస్ ఇచ్చినా మనకేమి అలాంటి ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ అండి. మళ్ళీ నేను చదివి మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. సేమ్ అదే చెప్తున్నాడు. ఇన్స్ట్రక్షన్, స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్. ఓకే, నెక్స్ట్ on time and answer the questions on based on sales for books in 1000 be given to successive years 2010 to same information. ఏమన్నాడు, 3 షాపులు 5 షాపులు ఉన్నాయి, ఇవే 5 షాపులు 2010 2011లో వాళ్ళు బుక్స్ ని సేల్ చేసేసారు. ఓకేనా, వాళ్ళు సేల్ చేసిన వివరాలు కిందవి ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ఆన్సర్ చేయండి అంటున్నాడు. మరి ఇక్కడ వాడు అడిగిన క్వశ్చన్ చూద్దాం. ఇన్ఫర్మేషన్ ఒకటే, బట్ అడుగుతున్న క్వశ్చన్స్ మారిపోతాయి. మరి ఇక్కడ క్వశ్చన్ ఎక్కడితో స్టార్ట్ అయింది, ఇక్కడతో స్టార్ట్ అయింది. చూడండి ఏమన్నాడు, find out the ratio of the total sales done in both years if branches C2 and the total sales in the branch C4. చూడండి ఏమంటున్నాడు, బ్రాంచ్ C2 యొక్క 2 సంవత్సరాల్లో జరిగిన మొత్తం అమ్మకాల మధ్య నిష్పత్తి మరియు బ్రాంచ్ C4ల మధ్య జరిగిన అమ్మకాల మధ్య నిష్పత్తిని కనుగొనండి. మరి బ్రాంచ్ ఏంటిదంట, ఫస్ట్ C2, మరి C2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి నెక్స్ట్ C4, మరి C4 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి వీళ్ళిద్దరి మధ్య రేషియో కావాలంట. ఏం రేషియో కావాలి సార్ అంటే, వీడు అమ్మిన బుక్స్ మధ్య రేషియో, వీడు అమ్మిన బుక్స్ మధ్య రేషియో అంటున్నాడు. మరి అసలు వీడు ఎన్ని బుక్స్ అమ్మాడో చూద్దామండి. చూడండి, మరి వీడేమో 78, ఇక్కడ 86. మరి మీకు క్లియర్ గానే కనపడుతుందని నేను అనుకుంటున్నాను. కనపడపోయినా నేను చదువుతున్నాను కాబట్టి మీకు అర్థమైపోతుంది. చూడండి, 99% అయితే కనపడుతుంది. మరి 78 86 ని కలుపుదామండి. మరి 8 కి ఒక 6 కలిపామనుకో ఎంత వస్తుంది అంటే 14 వస్తుంది. 4 రాసేసి 1 పక్కన పెడతాం. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 7, 15. మరి 15 కి 1 కలిపితే ఎంత అంటే, ఎందుకో పక్కన ఒకటి పెట్టాం కదా, సో 15 కి 1 కలిపితే 16. సో 164,000 బుక్స్ ని వీడు సేల్ చేసేసాడు. నెక్స్ట్ C4 దగ్గరికి వద్దాం. మరి వీడి దగ్గర కలుపుదామండి. 7 కి ఒక 4 కలిపితే ఎంత అంటే 1. సో 1 రాసేసి 1 పక్కన పెట్టేద్దాం. మరి 8 కి ఒక 5 కలిపితే 13. మరి 13 కి 1 కలిపితే ఎంత అంటే 14. సో 141. సో వీడు ఏం చేశాడు అంటే 164,000 బుక్స్ ని సేల్ చేశాడు. మరి వీడేమో 141 బుక్స్ ని సేల్ చేశాడు. మరి వాళ్ళిద్దరి మధ్య రేషియో కదా వాడు అడిగింది. మరి C2 కి నాకు కావాల్సింది C4 కి మధ్య రేషియో. మరి C2 యొక్క వాల్యూ ఎంత అంటే 164. నెక్స్ట్ C4 యొక్క వాల్యూ, మరి C4 వాల్యూ ఎంత అంటే 141. మరి వీళ్ళిద్దరి మధ్య రేషియో, ఈ రెండు కలిసి ఇంకేదైనా టేబుల్లో కట్ అవుతాయి అంటే అస్సలకే కట్టుకోవు. మరి కట్టుకోవు కాబట్టి అది ఆన్సర్ అవుతుంది. మరి ఆన్సర్ ఎక్కడుందండి, ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సిని ఆన్సర్ గా మనం చూస్ చేసుకుందాం. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మరి క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. క్వశ్చన్ నెంబర్ 20 అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. ఇది కూడా సేమ్ క్వశ్చన్ అండి. స్టడీ ది ఫాలోయింగ్ గ్రాఫ్ అని చెప్పేసి సేమ్ అదే ఇన్ఫర్మేషన్ చెప్తున్నాడు. సో 5 బుక్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు 2010 to 11 ఏం చేశారు, అందరూ బుక్స్ సేల్ చేశారు. సో ఆ లిస్ట్ నేను ఇచ్చాను అన్నాడు. అయితే వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏందో ఒకసారి అయితే మనం చూద్దామండి. మరి చూడండి ఏమంటున్నాడు, ఫైండ్ అవుట్ ది యావరేజ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ ఆల్ బ్రాంచెస్ ఇన్ 2010. చూడండి ఏమంటున్నాడు, 2010లో అన్ని బ్రాంచ్ల యొక్క సగటు అమ్మకాలను కనుగొనండి. మరి 2010 అంటున్నాడు. 2010 అంటే ఇదే కదా. సో ఇక్కడ ఒక 46 ఉంది, ఇక్కడేమో 78 ఉంది, మరి ఇక్కడేమో 68 ఉంది, ఇక్కడేమో 57 ఉంది, మరి ఇక్కడేమో 91 ఉంది. లేదు సార్ నేను ఎజంప్షన్ చేస్తాను అంటే ఎజంప్షన్ చేసుకోండి. సో నేను ఎజంప్షన్ ఎందుకు చేసుకోవాలి సార్, ఇవన్నీ యాడ్ చేసేస్తాను నాకు ఈజీగానే ఉంది అంటే మీరు యాడ్ చేసుకొని ఆన్సర్ తీసుకున్నా నో ప్రాబ్లం. మరి ఇక్కడ 2010 అంటే ఇదే కదా, యాడ్ చేస్తున్నా చూడండి. మరి ఒకడేమో 46,000 బుక్స్ అమ్మాడు, నెక్స్ట్ ఇంకొకడు 78,000 బుక్స్ అమ్మాడు, నెక్స్ట్ వేరే వాడు 68,000 బుక్స్ అమ్మాడు, నెక్స్ట్ ఇంకొక పర్సన్ 57. సో ఇతను 57,000 బుక్స్ అమ్మాడు. నెక్స్ట్ C5 వాడేమో 91,000 బుక్స్ అమ్మాడు. సో టోటల్ గా అమ్మిన బుక్స్ ఎన్నో ఒకసారి అయితే మనం చూద్దామండి. చూడండి, మరి ఇవన్నీ యాడ్ చేసేస్తున్నా. 8 8 16, నెక్స్ట్ 7 + 1 అంటే 8, 8 3s 24. మరి 24 కి 6 కలిపితే ఎంత 30. మరి 0 రాసేసి 3 ఇక్కడ పెట్టేశాను. మరి ఇక్కడ చూడండి ఎలా కట్ చేస్తున్నాను. 7 3 10, నెక్స్ట్ తర్వాత 4 6 10 అంటే 20,
20 ఒక 9 29, మరి 29కి ఒక 5 కలిపితే ఎంత అంటే 34. సో మొత్తం ఎంత అంటే 340. సో వాళ్ళు మొత్తం మీద ఎన్ని అమ్మారు అంటే 340,000 బుక్స్ ని సేల్ చేశారు. మరి వీటి యొక్క యావరేజ్ నాకు కావాల్సింది. సో నాకు కావాల్సింది అది కాదు, ఏం కావాలి నాకు? యావరేజ్. మరి మొత్తం ఎన్ని? 5. మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా, మొత్తం 5. సో అందుకే 340 డివైడెడ్ బై ఎంత అని చెప్తున్నాడు? 5. మరి 5 టేబుల్లో ఒకసారి అయితే మనం కట్ చేద్దాం. మరి 5 6s 30, నెక్స్ట్ 44 మిగిలింది, దాని పక్కన 0 ఉంది కాబట్టి 40. మరి ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 8s ఎంత అంటే 40. సో ఎంత వచ్చింది అంటే 68. సో ఆన్సర్ ఎంతగా మనం మాట్లాడుకోవాలి? 68% లేదా 68. ఓకే, పర్సంటేజ్ కాదు, 68. సో యావరేజ్ ఎంత అంటే 68. మరి యావరేజ్ గా వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్ని బుక్స్ అమ్మారు అని మనం చెప్పుకోవచ్చు అంటే ఒక్కొక్కళ్ళు ఒక 68,000 బుక్స్ వరకు సేల్ చేశారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అంటున్నాడు. ఓకేనండి. చూడండి, ఇక్కడితో మనం ఏం కంప్లీట్ చేసేసాం సార్ అంటే ఈ 20 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేసామండి. ఇవి రెగ్యులర్ గా సేమ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా రిపీట్ అవుతా ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఇలాంటి క్లాస్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.